ఈరోజు ధర్మక్షేత్రం పూర్తి నవల విందాం. అతడు సుందరం ఆ శ్లోకం పదే పదే చదువుతున్నాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకా పాండవశ్చైవ కిం కుర్వత సంజయ. అతనిలోని కురుక్షేత్రం ఆ శ్లోకానికి ఎన్నో అర్థాలు చెప్తోంది. అవతలి గదిలో రాధ నిద్రపోతోంది. తనలాగే ఆమె కూడా ఎన్నో తుఫానుల నుంచి ఈ గూటిలోకి వచ్చి నిద్రపోతోంది. తనకి నిద్ర రాదు. లోపల కురుక్షేత్ర యుద్ధంలాగే తనలో సంగ్రామం జరుగుతోంది. రాధ గడిపిన జీవితం తనకి తెలుసును. తాను అసహించుకుంటానని అతని భయం. ఆమెకి తెలీదు. ఆమెని క్షమించగలిగే శక్తి తనకున్నా ఆమెని క్షమించే హక్కు లేదని. ఎలాగో ఆమెకి చెప్పాలి. ఆమె అర్థం చేసుకునేలాగా చెప్పాలి. ఆమె చేత అన్నీ చెప్పించాలి. ఆమె మనసుని తేలిక చెయ్యాలి. ఆమెలో మలినం లేదని ఆమె కనిపించాలి. దానికి సూత్రం ఈ పుస్తకంలోనే ఉంది. తన మనసులాగే ఈ చిన్న ఇల్లు కురుక్షేత్రమై ఒక కొత్త గుర్తింపు రావాలి. తనలోనూ ఆమెలోనూ అన్నీ వదులుకొని దేశాలు తిరిగి బైరాగిలాగా బ్రతికి తాను అన్నీ అనుభవించి పట్టణాలు తిరిగి రుచులు చూసి చూసి ఆమె ఇద్దరూ వర్షానికి తడిసిన పక్షుల్లాగా ఈ గూటిలో చేరారు. ఇద్దరూ అనుకోకుండానే వచ్చారు. ఇద్దరూ అలసిపోయారు. ఇద్దరూ ఏకాకులు. అతని మనసు ఈ ఆలోచనలతో ఊగులాడుతోంది. బయట వర్షం పడుతోంది. ఎలక్ట్రిక్ దీపపు కాంతిలో ఆ గదిగోడలు దుర్మార్గుడి మనసులాగా వికారంగా ఉన్నాయి. వీటిని శుభ్రం చెయ్యాలి. అవతలి గదిలో పసిపిల్లలాగా నిద్రిస్తున్న రాధ ఆలోచనలు జ్ఞాపకాలు ఇలాగే వికారంగా ఉంటాయి. వాటిని శుభ్రం చెయ్యాలి. పుస్తకం మూసి కింద పెట్టి చాప మీద పడుకున్నాడు సుందరం. ఇన్ని సంవత్సరాల చరిత్ర అతన్ని నిద్ర నుంచి దూరంగా ఉంచలేదు. ఆ వెలుతురులో అలాగే అతడు బయటికి చూస్తూ కూర్చున్నాడు. ఆ రాత్రి ఆ ఇంట్లో ఆ ఇద్దరు రెండు చరిత్రలు, రెండు హృదయాలు, కానీ వేరువేరు గదుల్లో. అయినా ఆ సాయంత్రం ఆ రాత్రి ఆ ఇద్దరూ ఒక్కరే. వారి చరిత్రలు ఒక రకమే. బయట వర్షం ఎక్కువవుతోంది. ఎప్పటి రోజులు అతనికి జ్ఞాపకం వస్తున్నాయి. ఆమె కూడా కలలో వాటిని గురించే ఆలోచిస్తూ ఉండాలి. లక్ష్మి పెళ్ళి కాకుండా నా పెళ్ళికి తొందర ఏమిటమ్మా అని అడిగాడు సుందరం తల్లికి సమాధానంగా. అలాగే నేను అనుకున్నాను సుందరం, కానీ దానికి ఇప్పట్లో కుదిరేలాగా లేదు. అయినా దానికి 18 వచ్చింది. నీకు 25 వెళ్తోంది. నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు. దానికి పెళ్ళే కాకపోతుందా అంది కాంతమ్మ తార్కికంగా. ఏం ఉద్యోగమోనమ్మా, ఇంటి మీద తాకట్టు అలాగే ఉంది. అక్కడ ఒక్క గదిలో నలుగురం సర్దుకొని ఆఫీస్కి నడిచి వెళ్ళొస్తే నెలకి 125 నీకు పంపడం గగనమవుతోంది. ఈ పరిస్థితుల్లో నేను పెళ్లి చేసుకొని ఎలా ఖర్చులు భరించేదమ్మా అన్నాడు బాధ కన్నా నిజాన్ని చూపెడుతూ సుందరం. అతనికి తల్లి కన్నా తర్కం ఒక పాలు ఎక్కువే వచ్చు. జీవితం అతని తర్కానికి రాసి పదును పెట్టింది. అలా ఉండిపోతావట్రా? BA పాస్ అయ్యావు. వచ్చేవారి అదృష్టం బాగుంటే నీకు మంచి ఉద్యోగం దొరక్కపోతుందా? అయినా ఆడపిల్ల ఒట్టి చేతులతో వస్తుందా ఏం అన్నది కాంతమ్మ. ఏమిటోనమ్మా, ఈ కట్నాలను గురించి మరీ చర్చలు సాగుతున్నాయి. చాలామంది ఆడపిల్లలు కట్నాలు ఇచ్చి చేసుకోమంటున్నారు. కాంతమ్మ నవ్వుతూ, పత్రికల్లోనూ సినిమాల్లోనూ అలాగ కాకపోతే మరెలాగంటారా? అవధాని గారు 4 సంబంధాలు చెప్పొచ్చారు. నలుగురు కాస్తో కూస్తో ఇస్తామనే వచ్చారు. అయినా వాళ్ల పిల్లకే వాళ్ళ అల్లుడికే కాదా ఏమిటి వాళ్ళు ఇచ్చుకునేది? రేపు మన లక్ష్మికి పెళ్లి చేసి ఒట్టి చేతులతో పంపుదామట్రా? ఇవాళ మీ అన్న మన వైపు చూడడం లేదంటే వాళ్ళ ఆవిడ తెచ్చిన మూట కాకపోతే మరేమిటి అంది. విశ్వం మాట ఎత్తొద్దమ్మా అన్నాడు ఒక్కసారి తల్లి మీద జాలి అభిమానం ఎక్కువ చేసుకుని. అలాగే లేరా? భూములన్నీ వాడి చదువుకి, ఇల్లు నీ చదువుకి అయింది. కాకపోతే భూములు అమ్మేశాం, ఇల్లు తాకట్టు పెట్టాం. వాణ్ణి నిన్ను తలుచుకోకుండా జరిగేది ఎలాగరా అంది బాధపడుతూ కాంతమ్మ. ఆవిడ ఇంటి చుట్టూ చూసింది. పాతకాలందే అయినా చాలా దిట్టంగా కట్టిన పెంకుటిల్లు అది. కానీ దాని విలువ కొనేవాళ్లకి చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే మరో 1000 రూపాయలు వడ్డీ పెరిగాక ఆ ఇంటికి ఆ బాకీకి చెల్లు. మరో 4-5 నెలల్లో వడ్డీ పెరుగుతుంది. అందులో సందేహం ఏమీ లేదు. అలా జరగదని ఆశ లేదు. అప్పిచ్చిన స్వామిగారు ఆ మధ్య అన్నాడు, కాంతమ్మగారు, అప్పు రాత్రి పగలు పెరుగుతోంది. అబ్బాయిలు ఉద్యోగాలు చేస్తున్నారు. మీరు అమ్మాయి పట్నం వెళ్ళిపోయి చేతులు కడుక్కోండి. మీరు పరాయి వాళ్ళు కాదు. 400-500 చివరిసారిగా సర్దుతానులేండి అని ఉపకారం చేస్తున్నట్టు ఒక ఆప్తుడి సలహాలాగా అది ఉన్నా వాటి ఆంతర్యం కాంతమ్మకి బాగా తెలుసు. వ్యవహార జ్ఞానం లేని మనిషి కాదామే. మొగుడు బ్రతికి ఉండి కొంచెం పచ్చగా ఉన్న రోజుల్లో ఆమె కొంతకాలం వడ్డీ వ్యాపారం చేసింది. దానిలో కొంత మిగిలింది. కానీ ఆయనకి జబ్బు చేశాక ఆ డబ్బంతా
డాక్టర్లకి, మందులకి, పళ్ళకి, రిక్షాలకి, ఇంకా ఇంకా అనుకోని రకరకాల ఖర్చులకి ఇతర ఆస్తులతో పాటే ఖర్చయిపోయింది. ఆ రోజుల్లో నేర్చుకున్నదంతా ఆమె తన రక్షణ కోసం కూడా వినియోగించలేకపోయింది. వడ్డీ పెరుగుతూనే ఉంది. ఒక ఆవు మీద వస్తున్న కొద్దిపాటి లాభము, చిన్న పెన్షను తప్ప ఆమెకేమీ లేదు. ఇల్లు అద్దెకిద్దామని చూసింది. సంసారులకి చాలదు. ఒంటరిగాళ్ళకిస్తే ఇంట్లో వయసొచ్చిన పిల్లని పాడు చేస్తారు అనే భయం. అయినా ఆ పల్లెటూరిలో న్యాయమైన అద్దె దొరకడం కూడా కష్టమే. సుందరానికి ఇవన్నీ తెలుసును. ఎలాగైనా మరికొంచెం ఆర్జిద్దామని అతనికి ఉంది. చిన్న దుకాణాల్లో పద్దులు రాసి అప్పుడప్పుడు అతను కొంచెం కొంచెంగా ఆర్జించగలిగినా అది దేనికి సరిపోలేదు. అది కాక అలాంటి చిల్లర పనులు ఉండి ఉండి దొరుకుతాయి. అట్టే కాలం సాగవు. అతనికి ఆ పనిలో ప్రత్యేకమైన నైపుణ్యమేమీ లేదు. అంచేత ఆ ఆర్జన మరీ తక్కువ. అమ్మకు చెప్పి ఆమెలో ఆశలు రేకెత్తించే అంత లేదు. సరేలే కానీ చెప్పానుగా, ఇంకో సంవత్సరంలో ప్రమోషన్ వస్తే యూడీ అయితే ఆలోచిద్దామమ్మా. కనీసం ఎక్కడైనా ఒక గది, ఇల్లైనా తీసుకోవచ్చును. ఇప్పుడు పెళ్లి మాటొద్దులే అన్నాడు తన పరిస్థితి అంతా చూసుకుని సుందరం. నీ పరిస్థితి నాకు తెలుసురా, కానీ ఓ సంబంధం వచ్చింది. వాళ్ళు 4,000 ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అదీ కాక ఆ పిల్ల ఒక్కతే సంతానం. పిల్లకి తల్లి లేదు. తండ్రికి అంతో ఇంతో ఉందట. అతనికి ఏదో జబ్బట. తదనంతరం అంతా దీనికే వస్తుంది. అలా అని అతని చావు కోసం ఎదురుచూస్తూ ఏం కూర్చుంటాం? అదేం బాగుంటుంది అన్నాడు సుందరం. అతనిలో ప్రత్యేకమైన దయాదాక్షిణ్యాలు మిగిలిపోయి కాదు, అదెటో వచ్చేదాకా భార్యను ఎలాగ పోషించడం అని. విను, మరి వాళ్ళకి పట్నంలో చిన్న ఇల్లుందట. ఎలాగా కూతురికి వచ్చేదే కదా, ఎవరికో అద్దెకిచ్చారట. ఖాళీ చేయిస్తే దాంట్లో నువ్వు ఉండొచ్చు. ఇక్కడ ఇల్లు అమ్మితే 2,000, 3,000 మిగలకపోవు. ఆ మొత్తం వడ్డీకి తిప్పితే అందరం అక్కడే ఉండొచ్చు అన్నది కాంతమ్మ. వాళ్ళకెంత ఉందో తెలీదు. అతను ఎప్పుడొస్తాడో ఏమో. పట్నంలో వడ్డీల వ్యాపారం నీకు కొత్త, నాకు ఏం తెలీదు. రాబడి ఉందో లేదో తెలియదు కానీ ముందర పిల్ల మాత్రం వస్తుంది. లక్ష్మికి చేయకుండా నేను చేసుకున్నాను అన్న అపవాదు వస్తుంది అన్నాడు సుందరం. అవన్నీ నాకు వదిలేరా. ఆ పిల్లని చూడ్డానికి 2 కళ్ళు చాలవట. వెన్నెలని మలచిన బొమ్మలాగా ఉంటుందట. అదృష్టవంతురాలైతే మన రోజులు మారకపోతాయా? మధ్యాహ్నం అవధాని గారిని రమ్మన్నాను, ఒకసారి వెళ్ళి చూడు అంది. ఆవిడ ఏదైనా తలుచుకుంటే సాధించి తీరుతుందని తెలిసే పిల్లని గురించి వినగానే వర్ణనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చినా ఇంకా కొంత అయినా అందం ఉండకపోతుందా అని అనిపించింది. సుందరం చివరికి సరేనన్నాడు. ఆ తరువాత మాటల్లో బయటపెట్టింది కాంతమ్మ. బహుశా మరెవరైనా ఆ మాట చెప్పి కొడుకు మనసు విరచకుండా ఆ విషయం చాలా చక్కగా చెప్పింది కూడాను. ఆ పిల్ల తల్లి వేరే కులమట. పేరుకి పెళ్లి కాని మనిషి అని కూడా అంటారట. అయినా ఈ రోజుల్లో కులం, శాఖ అనడం తెలివి తక్కువగా ఉంటుంది. అవన్నీ మన లక్ష్మికి చూసుకుందాంలే. నువ్వెప్పుడు ఆధునికంగానే ఆలోచించావు కదా అంది. సుందరం నవ్వి ఊరుకున్నాడు. వెళ్ళి అమ్మాయిని చూసొచ్చాడు. ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చాడు. ఎలా ఉందిరా, నచ్చిందా అని అడిగింది తల్లి. వెంటనే ముహూర్తం పెట్టించు అన్నాడు. పిల్ల పేరేమిటో అంది తల్లి. అతనికి తెలీదు. నిజానికి అమ్మాయి పేరు రాధ. రాధని చూశాక అతని మతిపోయింది. ఒకటే ఆలోచన, అదంతా ఆమెని గురించే. మర్యాదగా చూశారా అంది అతని జవాబు రాకపోయేసరికి. ఓ చాలాను, ముహూర్తం పెట్టించు. ముహూర్తం పెట్టారు. చాలా త్వరగానే. ఆలోగానే ఏదో జరగరానిది జరిగి రాధ తనది కాకుండా పోతుందని సుందరానికి అహోరాత్రాలు భయంగా ఉండేది. చాలా నిరాడంబరంగా పెళ్లి జరిగింది. అది సుందరానికి చాలా నచ్చింది. మరీ ఎక్కువ మంది రాధని చూడడం అతనికి ఇష్టం లేదు. ముహూర్తం మర్నాడు రాధ కాపురానికి వచ్చింది. పేరుకైనా ఆమె సుందరంతో పాటు అక్కడ ఉండాలని తండ్రి అనలేదు. వెంటనే ఆయన ట్రీట్మెంట్కి కేరళ వెళ్ళాలని మాత్రం ఒకసారి అన్నాడు. ఆయన ఏం ఉద్యోగం చేసేవాడో, ఆ ఊరిలో ఏం చేస్తున్నాడో ఆ వివరాలేవి సుందరానికి తెలీదు. అతను అడగనూ లేదు. తెల్లవారుజామున ముహూర్తం. మధ్యాహ్నం భోజనం. 4 గంటలకి ఒక రైలుంది. దానిలో ఎక్కి బాగా చీకటి పడ్డాక తాను, తల్లి, లక్ష్మి, రాధ ఇంటికొచ్చారు. టికెట్లు మామగారే కొనిచ్చారు. ఇల్లు కాస్త శుభ్రం చేసి వంట చేసి భోజనాలు అయ్యాయి అనిపించేసరికి రాత్రి 10 అయింది. ఒక మూలన లక్ష్మి చదువుకుంటోంది. మర్నాడు పరీక్ష ఏదో ఉంది స్కూల్లో అని. రాధ ఆ పక్కనే నేల మీద నిద్రపోయింది. వంట ముగించి కాంతమ్మ రైల్లో నిద్రపోయింది. మళ్ళీ బాగా నిద్ర పట్టేసిందిలా ఉంది అంది. తెల్లవారుజామున ముహూర్తం కదా, ఏ అర్ధరాత్రి లేచిందో అన్నాడు సుందరం. కాంతమ్మ రాధని లేపి భోజనానికి రమ్మంది. నాకు ఆకలిగా లేదు, మీరు చేసేయండి అంది రాధ లేచి కూర్చుని కళ్ళు నులుముకుంటూ. ఇంటికి రాగానే తలస్నానం కూడా చేశావు, ఏమీ తినకుండా నిద్రపోకూడదు, కొంచెం తిను అంది కాంతమ్మ.
అవును అలాగే చెయ్యి అన్నాడు సుందరం. అలాగే చేసింది రాధ. పేరుకి కొంచెం తిని లేచింది. కంచం కూడా తీయలేదు. ఆ పనులన్నీ లక్ష్మి చేసింది. సుందరం ఆకలి మీద ఉన్నాడు. మరికొంచెం ఎక్కువే తిని లేచి గదిలోకి వెళ్ళేసరికి రాధ మంచి నిద్రలో ఉంది. ఆమెను లేపే ప్రయత్నం చేసి నిశ్శబ్దంగా ఆ ప్రయత్నం కొనసాగించలేక మాట్లాడకుండా నిద్రపోయాడు. నిద్రలోకి జారే ముందు రాధ రైల్లో అతనితో ఒక్క మాట కూడా ఆడలేదని, ఇంటికొచ్చాక స్నానం చేస్తారా అని అడగడానికి తప్ప మళ్ళీ మాట్లాడలేదని అతనికి జ్ఞాపకం వచ్చింది. మాటలకి ఇంకా చాలా టైం ఉందిలే అని తనకి తానే చెప్పుకొని నిద్రలోకి జారాడు. అతను ఉదయం లేచేసరికి 8 అవుతోంది. కాఫీ తాగి రాధ ఏది అన్నాడు అటు ఇటు చూసి. వాళ్ళ నాన్నకి ఉత్తరం రాయాలట, పోస్టాఫీస్కి వెళ్తానని వెళ్ళింది అంది కాంతమ్మ. చాలా విపరీతమైనది జరిగినట్టు, అది చెప్పడం తనకిష్టం లేనట్టు ఉంది ఆమె గొంతుక. సుందరం కూడా కొంత ఆశ్చర్యపోయాడు. లక్ష్మిని తీసుకెళ్ళమనలేకపోయావా అన్నాడు. ఉత్తరం పోస్ట్ చేయడానికి దాని సాయం ఎందుకురా? ఏమిటి రాసిందో ఏమో. 6 కల్లా లేచొచ్చి స్నానం చేసి కాఫీ తాగి ఇప్పటిదాకా ఉత్తరం రాస్తూనే ఉంది అంది అతని వంక అయోమయంగా చూస్తూ. సుందరం కాఫీ మీద దృష్టి కేంద్రీకరించి మౌనంగా కూర్చున్నాడు. నిన్నటికి ఈ వేళకి రాయడానికి ఆమెకి అన్ని వార్తలేముంటాయి? లేక రాత్రి నేను బాగా నిద్రపోయాను, ఆయన నిద్రపోయాడు కానీ చాలా పెద్ద గురకలు పెట్టడానా నాకు తెలివచ్చి మళ్ళీ నిద్ర పట్టలేదు అని రాసుంటుందా? కర్మ. తన రూమ్మేట్స్ కూడా తనని తరచూ ఈ గురక విషయంలో విమర్శిస్తూ ఉండేవారు. వాళ్ళనెవ్వళ్ళని పెళ్లికి పిలవకపోవడానికి అదొక కారణం. ఆ ఇంటికి పోస్ట్ బాక్స్ 2 ఫర్లాంగుల దూరం ఉంది. అక్కడే పోస్ట్ ఆఫీసును. వెళ్ళొచ్చేసరికి మరో 10 నిమిషాలు పడుతుందనుకుని, పిచ్చి పిల్ల, నాతో చెప్తే నేనే వెళ్ళొచ్చేవాణిగా అన్నాడు పైకి. కూర తరగడానికి సరంజామా అంతా సిద్ధం చేసుకుని, ఏమో ఎందుకని తనే స్వయంగా వెళ్ళిందో, లేకపోతే లక్ష్మికిస్తే అది మాత్రం ఆ పాటి చెయ్యదా ఏం? ఆడపడుచు లాంఛనాలు ఇవ్వలేదని మానేస్తుందా అంది కాంతమ్మ. నాకేం అక్కర్లేదులే అంది అప్పుడే బట్టలు కట్టుకుని వచ్చిన లక్ష్మి. నీకు నేనిస్తాగా, నయమే. ఆ కట్నం డబ్బులైనా అడగ్గానే ఇచ్చేశాడు. పెళ్ళికంతా కలిపి 200 కూడా ఖర్చయినట్టు లేదు. ఒక్కగానొక్క కూతురు అయినా. సుందరం లేచి వీధి గుమ్మంలో నిలబడ్డాడు. రాధని గురించి కానీ ఆమె తండ్రిని గురించి కానీ విమర్శన ఏది వినాలని లేదతనికి. రాధ త్వరగా వచ్చేస్తే బాగుండును. ఆమె కోసం కొంచెం దూరం వెళ్దామని ఉందతనికి. కానీ అమ్మ వెక్కిరిస్తుందని అతని భయం. ఆ ఆలోచనల మధ్య అతనికి రాధ మీద కొంచెం కోపం కూడా వచ్చింది. ఆమె ఆ చిన్న ఊరిలో అలా ఒంటరిగా బయటకు వెళ్ళడం అతనికి ఇష్టం లేదు. అది పెళ్ళైన మర్నాడే. ఊళ్ళో వాళ్ళందరూ ఆమెను చూసి గుసగుసలాడతారు. అది తనకి బాధ కలిగిస్తుంది. అయినా మొన్నటిదాకా రాధని చూడకుండానే పొగుడుతున్న అమ్మ రాధ ఇంటికి రాగానే ఇలా అయిపోయిందేమిటి? అనుకున్న దానికన్నా అన్నీ బాగానే జరిగాయి. అనుకున్న దానికన్నా ఎక్కువ నగలతోనే వచ్చింది రాధ. పెళ్లి చూపుల నాటికన్నా కూడా చక్కగా ఉంది ఇప్పుడు. అమ్మకి అసంతృప్తి ఎక్కడో అతనికి బోధపడలేదు. చివరికి ఆమె ఎలాగో సర్దుకుంటుందిలే అనుకున్నాడు. 9 అవుతుంటే వచ్చింది రాధ. అప్పటికి భయం, ఆతృత, అనురాగం, అనుమానం, అసహనం ఇవన్నీ అయ్యి కోపంలో ఉన్నాడు సుందరం. నిన్న రాత్రి జరిగిన దాని తర్వాత ఆమె ఈ ప్రవర్తన ఎలాగో చాలా అభ్యంతరం చెప్పాల్సిందిగా కనిపించింది. తన పక్క నుంచి లోపలికి పోబోతుంటే చెయ్యి పట్టుకునాపి, ఎక్కడికి వెళ్ళావు అన్నాడు కొంచెం కోపంగా సుందరం. మీ అమ్మతో చెప్పానుగా, పోస్టాఫీస్కి వెళ్ళాను అంది రాధ బెదరకుండా. ఏమిటంత అర్జెంటు? నిద్రలేచి నేను వచ్చేవాడినిగా. అయినా ఉత్తరం నాకో లక్ష్మికో ఇస్తే పోస్టు చేద్దుంగా, దానికి నువ్వే ఊరేగాలా? కొంచెం భయపడినట్టు అనుమానం కలిగజేసింది రాధ. వెళ్ళి వెంటనే పోస్ట్ చేద్దామనిపించింది అంది. ఎందుకంత తొందర అన్నాడు ఈసారి కొంత అనునయంగా సుందరం. కళ్ళెత్తి అతని కళ్ళలోకి చూస్తూ, అదే పట్నంలో ఇల్లు ఖాళీ చేయించి వెల్లలు కొట్టించి వెంటనే తెలియచేయమన్నాను అంది రాధ. ఆ మాటలకి ఆమె సాన్నిహిత్యానికి పూర్తిగా కరిగిపోయాడు సుందరం. దానికంత తొందర ఏమిటి? మనం వేరే ఇల్లు తీసుకోవచ్చు కదా అన్నాడు. అది మీ ఇష్టం, కానీ ఇల్లుండగా మీకు వేరే వెతికే శ్రమ ఎందుకు? అది నచ్చకపోతే ఎలాగో మరోటి తప్పదు అంది రాధ. ఆమెను చూస్తుంటే అతనికి ఊపిరి సలపడం లేదు. సరేలే ఆలోచిద్దాం అని ఆమె వెనకాలే లోపలికి వెళ్ళాడు. ఆమె కొంచెం పక్కకు వెళ్ళగానే అమ్మకు జరిగిన సంగతి చెప్పాడు. కాంతమ్మ ముఖంలో క్షణికంగా సంతోషం కనిపించింది. అది మంచి పనే లేరా, ఇల్లు రెడీ అయితే వెళ్ళిపోదాం అంది. కొంచెం ఇబ్బంది పడ్డాడు సుందరం. అక్కడ చిన్న ఇంట్లో తామందరూ వెళ్తే రోజుల్లో కొద్ది కూడా తాను ఆశిస్తున్న మధుర క్షణాలు దొరకవని అతనికి మళ్ళీ అనిపించింది. ఇక్కడలాగే రాధతో తీయగా 2 మాటలు చెప్పుకోవడానికి కూడా అవకాశం దొరకదు. అంతేకాదు ఇక్కడ వస్తున్న రాబడి తగ్గిపోతుంది. కట్నం కింద వచ్చిన డబ్బు అమ్మ ఎలాగా ఇవ్వదు. దాని మీద వడ్డీలు ఏమైనా వస్తే అదంతా ఆలోచించి చేద్దాంలే అమ్మా. ఈ ఇల్లు వదలాలని లేదు. తాతగారు కట్టించారు కదా,
అదీ కాక లక్ష్మికి చదువుకి ఇక్కడ బాగుంది, అక్కడ ఏ కాలేజీలో సీటు దొరుకుతుందో లేదో. కాంతమ్మ అంత సులువుగా లొంగిపోలేదు. ఎందుకు దొరకదురా, అక్కడ అందరికీ దొరకడం లేదు అంది. కాలేజీ తెరవగానే అయితే ఇస్తారమ్మా, మధ్యలో వెడితే వాళ్ళకి చాలా లంచాలు పొయ్యాలి. ఆ మాట విని కొంతవరకు లొంగింది కాంతమ్మ. ఆలోచిద్దాంలే అంది. కానీ ఆమె ముఖంలో చాలా అసంతృప్తి ఉంది. ఆమె వైపు చూడలేదు సుందరం. అయినా వయసొచ్చిన పిల్లకి పట్నం మంచిది కాదమ్మా, అందులోనూ లక్ష్మిలాగా పట్నం అలవాటు లేని వాళ్ళు అక్కడ రౌడీలతో పడలేరు, అసలే అమాయకురాలది అన్నాడు. కాంతమ్మ ఏమీ అనలేదు. ఆవిడ ఆలోచనలో పడింది. కోడలు ఇంటికి రాగానే కొడుకు ఇలాంటి సలహా ఇవ్వడం ఆమెకి కొంత బాధ, ఆశ్చర్యం కలగజేశాయి. లోక ప్రవృత్తి తెలిసిన మనిషి అయినా తన కొడుకు అందరిలాంటి వాడు కాదని ఆమెకి చాలా విశ్వాసం ఉండేది. జీవితంలో ఆమెకి అనుభవం లేనిది ఎవరి మీదనైనా అధికారం చెలాయించడం. కోడలొచ్చాక ఆ అనుభవం రుచి చూద్దామని ఆమె ఆశించింది. ఇంత త్వరగా నిరాశ అవ్వడం ఆమెకి బాధగానే ఉంది. కానీ కొడుకు చెప్తున్న దానిలో కొంత నిజం ఉందని, స్వార్థంతో పాటు కొంత నిజం కూడా చెప్పి సుందరం తాను అనుకున్నంత, తాను భయపడినంత పరాయివాడు కాడని కూడా ఆమె కనిపించింది. వాడి వాలకం చూస్తుంటే తాడు లాగిన కొద్దీ తెగడం భయం ఎక్కువ, ప్రయోజనం వేరే ఏమీ ఉండకపోవచ్చును అనే భయం కూడా ఆమెకు కలిగింది. కానీ ఒక్కసారిగా వాడి మాటలకి తల ఊపడం కొంత చిన్నతనంగా భావించింది. సరేలే, ఆలోచిద్దాం, ఇంకా నీ సెలవు ఉందిగా అంది. కట్నం మాట సుందరం ఎత్తుతాడనే భయం కూడా ఆమెలో ఉంది. సెలవంతా ఇక్కడే ఖర్చు చేయకూడదని, వీలైనంత వేగం రాధను తీసుకుని పట్నం వెళ్ళిపోవాలని అనుకున్న సుందరం ఆ విషయం ప్రస్తుతానికి వాయిదా వేశాడు. తన పథకం ఇంత సులువుగా పారుతుందని అతను అనుకోలేదు. కానీ అమ్మ మాటలు తీరు చూస్తే ఆ విషయంలో ఆమె పరిస్థితిని అంగీకరించినట్టే ఉంది. కాలేజీకి పెడతానమ్మా, అన్నం పెట్టు అంటూ వచ్చింది లక్ష్మి. పెళ్లి కోసం కొన్న చీర తప్పితే లక్ష్మికి మరొక మంచి చీర కూడా లేదని సుందరానికి తెలుసు. తనకి మంచి రోజులంటూ ఎప్పుడైనా వస్తే మొట్టమొదట మంచి పనిగా ఆమెకి 4 చీరలు కొనిపెట్టాలని అనుకున్నాడు. అయినా ఆమె కట్టుకున్న చీర మరీ హీనంగా ఉంది. అంతకన్నా కాస్త మంచి చీర ఏది లేదా లక్ష్మి అన్నాడు. ఒకటి ఉంది, కానీ ఎల్లుండి కాలేజీ ఫంక్షన్ ఉంది, దానికోసం ఉంచాను అంది లక్ష్మి తినడం ఆపి. అలాగా అని ఊరుకున్నాడు సుందరం. రాధ దగ్గర చాలా చీరలున్నాయి, అవసరానికి మించి ఉన్నాయి. నిన్న రాత్రి నిద్రపోవడానికి ఆమె కట్టుకున్న చీర కూడా 100 రూపాయలకి పైనే చేస్తుంది. ఆమె ఒంటిన ఉన్న నగలు కూడా తక్కువేమీ కాదు. లక్ష్మికి సామాన్యమైన చీర, రోల్డ్ గోల్డ్ నగలు కూడా కొనలేకపోతున్నాడు తాను. రాధని అడగాలనిపించింది లక్ష్మి కోసం. కానీ పెళ్ళై 2 రోజులు కూడా కాకుండా అలా అడగడం తనకు మరీ పరువు తక్కువ అనిపించింది. రాధ తన భార్య కావడం అనేక విధాలా తన అదృష్టం. ఆమె దగ్గర డబ్బు కూడా ఉండాలి. కాకపోతే పట్నంలో కాపురానికి అంత ఆతృత పడిపోదు. లేచి వీధి గదిలోకి వెళ్ళాడు సుందరం. మరో 5 నిమిషాలకి లక్ష్మి కాలేజీకి వెళ్తూ తన చీర చూపించి, వదిని ఇచ్చింది, ఇది మరో 3ను అంది. అలాగా అన్నాడు సుందరం. అవును, బాగుంది కదూ అంది లక్ష్మి. బాగుంది, వెళ్ళిరా అన్నాడు సుందరం. రాధ అంటే అప్పటికే అవధులు దాటి ఉన్న అతని మమత ఇంకా పెరిగిపోయింది. తిన్నగా లోపలికి వెళ్ళి రాధని చేతుల్లోకి తీసుకుని, నువ్వు చాలా మంచిదానివి, నేను అనుకున్న దానికన్నా కూడా చాలా మంచిదానివి అన్నాడు. అతని చేతులు విడిపించుకొని, నేనేమంత గొప్ప పని చేయలేదు, మీరు గెడ్డం గీసుకుని స్నానం చేయండి అంది రాధ. ఆ మాటలతో అతనిలో ఉన్న చిన్న ప్రేమికుడు భర్తకి స్థానమిచ్చాడు. ఏదో అనబోయి ఊరుకుని అతడు ఆమె చెప్పినట్టు చేయడానికి బయలుదేరాడు. ఇక్కడుండగా రాధ రొమాంటిక్గా ఉండదని అతను నిర్ణయించుకొని అక్కడ ఇల్లు సిద్ధం ఎప్పుడవుతుందని రోజు లెక్క పెట్టసాగాడు. సుందరం 8 రోజులు లెక్కపెట్టి 9వ రోజున ప్రయాణం పెట్టాడు. ఆ ముందు రోజే టెలిగ్రామ్ వచ్చింది. అక్కడ ఇల్లు సిద్ధమై వాళ్ల కోసం రెడీగా ఉన్నట్లు. కాంతమ్మ గారు తృప్తి పడేలాగా తిది వారము సరిపోతాయి అన్న ఆ విషయంలో తర్జనభర్జనలు అట్టే జరగలేదు. ఉదయం రైల్లో బయలుదేరి చీకటి పడుతుంటే ఇంటికి చేరారు. రైల్లో ఇరుక్కుని కూర్చున్నారు. అదృష్టం కొద్దీ త్వరగానే కిటికీ పక్కకి చేరి కూర్చున్నాడు సుందరం. పక్కన తగలకుండా రాధ, ఆమె పక్కన మరో ఆవిడ. ఆమెతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశాడు సుందరం. ఈ 8-10 రోజులు రాధ అతనితో 1-2 సార్లు అతి సామాన్యమైన విషయాల మీద తప్ప మాట్లాడలేదు. తొలినాటి నిద్ర మర్నాడు తనని ఆమెని కూడా వశం చేసుకోలేదు. అంచేత భర్తని అనిపించుకోగలిగాడు సుందరం. అంత అందాన్ని ఏం చేసుకోవాలో అతనికి బోధపడని పరిస్థితి. అది రాధ అర్థం చేసుకోలేదని అతనికి అనిపించింది. మొదట ఆమెలో ఉన్న ఉత్సాహం మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు. అనుభవం లేదుగా, క్రమంగా ఆమె బాగుపడుతుంది అని సరిపెట్టుకున్నాడు.
సుందరం తనలో లోపల రగులుతున్న చిన్న అసంతృప్తిని ఆమెలోని ఆకర్షణ ఇచ్చే తృప్తితో కప్పి ఉంచాడు. ఇంటికి వెళ్ళాక ఆమె తనతో స్వేచ్ఛగా మాట్లాడుతుందని రైల్లో సరిపెట్టుకున్నాడు. రైలు దిగాక 2 రిక్షాలు కుదిర్చాడు. ఒక్కొక్క రిక్షాకి 4 రూపాయలు తాను బేరమాడి అది 2:30కో లేకపోతే 3కో కుదిర్చే ప్రయత్నం చేస్తుంటే రాధ తనకు అడ్డం వచ్చి 4 అని వాళ్ళన్న రేటుకు ఒప్పుకొని సరీనంది. అంత అవసరం లేదు రాధా అన్నాడు. పర్వాలేదు, దూరం తక్కువ లేదుగా అంది రాధ. 2 రిక్షాల్లోనూ సామాన్ సర్ది ఇద్దరూ చెరోదాన్లోనూ కూర్చునే ఏర్పాటు కూడా చేసింది రాధ. ఇల్లు చేరేసరికి గంట పట్టింది. తాళం వేసి ఉంది. సామాన్లు దింపించండి, తాళం తెస్తాను అంది రాధ. ఎక్కడి నుంచి అన్నాడు సుందరం. 4 ఏళ్ల అవతల మాకు తెలిసిన ఆయన ఉన్నాడు, క్షణంలో వస్తానని బయలుదేరింది. ఉండు నేను వస్తాను అని బయలుదేరిపోయాడు సుందరం. పర్వాలేదు, ఈ వీధి నాకు కొత్త కాదు, మీరు సామాన్ చూడండి అని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. చీకటి పడిపోయింది. వీధి దీపాలు గుడ్డిగా వెలుగుతున్నాయి. కలవారి వీధి కాకపోయినా మధ్యతరగతి వాళ్ళుండే ప్రాంతం కావడాన రోడ్డు మీద అట్టే మంది లేరు. ఒంటిన ఉన్న నగలు, ఆమె అందము అతన్ని చాలా భయపెట్టాయి. ఈ మధ్య పేపర్లలో అస్తమానం వస్తున్న వార్తలు అన్నీ అతనికి ఒక్కసారిగా జ్ఞాపకం వచ్చాయి. రిక్షా వాళ్ళు సామాన్లని గేట్లోంచి తెచ్చి తలుపు దగ్గర పెట్టి మా డబ్బులు ఇచ్చేయండి పోతాం అన్నారు. నిమిషం ఆలోచించి ఆమెను రానివ్వండి అన్నాడు. మీరున్నారుగా, మరో బేరం చూసుకోవాలి అన్నాడొకడు. 5 నిమిషాలు ఉండండి, అంత తొందర దేనికి, కొంచెం సాయం చేస్తే అన్నీ లోపల పెట్టుకుంటాం కదా అన్నాడు సుందరం కొంచెం మంచిగా. వాళ్ళు సరేనన్నారు. సామాన్లలో ఒక చాప, 2 దిండ్లు ఉన్నాయి. సుందరానికి తన ఇంట్లో మంచం జ్ఞాపకం వచ్చింది. కొత్త ఇంట్లో ఈ మొదటి రాత్రి నేల మీద చాపతో గడపాలి. అతనికి ఫోమ్ పరుపులు, స్ప్రింగ్ మంచాలు జ్ఞాపకం వచ్చాయి. దరిద్ర స్వరూపమైన తన పాత గది నిజానికి దానిలో 4వ వంతు. వదిలిపోయి చిన్నదే అయినా ఈ ఇల్లు తనకి దొరకడంలో ఆనందం కన్నా రాబోయే రాత్రి చాప మీద గడపడంలోని బాధ అతనిలో ఎక్కువగా ఉంది. 2 ఏళ్ల నుంచి బాధ పెట్టని ఈ అలవాటు రాధ ఒళ్ళు తలుచుకుంటూ క్షణాలు గడుపుతున్న అతనికి బాధగా ఉంది. రాధ వచ్చేసరికి 10 నిమిషాలు దాటింది. రిక్షా వాళ్ళు బీడీలు వెలిగించారు. అతనికి ఒక సిగరెట్ కాల్చుకోవాలని ఉంది, కానీ దగ్గర లేవు. సామాన్ లోపల పెట్టండి అంది రాధ ఆ ముగ్గురిని కలిపి ఆజ్ఞాపిస్తూ. 2 నిమిషాల్లో సామాన్లు లోపలికి వెళ్ళాయి. వాళ్ళిద్దరికీ ఆమె డబ్బులు ఇచ్చి పంపింది. నేను ఇచ్చేవాడినిగా అన్నాడు సుందరం వాళ్ళు వెళ్ళిపోయాక. నేనిచ్చానుగా అంది రాధ. సుందరం ఇల్లంతా కలియజూశాడు. వీధి వైపు ఈ గది, 4 కుర్చీలు, చిన్న బల్లా ఉన్నాయి. లోపల మరో గది, అందులో మంచం, పరుపు ఉన్నాయి. అవి చూడగానే సుందరం వెరీ గుడ్, నేల మీద పడుకోవాలనుకొని భయపడిపోయానంటూ మంచం మీద కూర్చున్నాడు. కిచెన్ అటు అంది రాధ. అదే బాగుంది, అక్కడ గ్యాస్ కూడా ఉంది. దొరకడం కష్టమటగా, ఎలా వచ్చింది అన్నాడు సుందరం. తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నట్లుంది అతని ప్రవర్తన. డబ్బుంటే జరగని పనుల్లేవు అంది రాధ. అది నిజమే అన్నాడు సుందరం. అదే నిజం అంది రాధ గంభీరంగా. అవును అన్నాడు సుందరం. మరో గంటలో క్యారియర్ వస్తుంది. రేపు వెళ్ళి సామాను తెండి, వంట చేస్తాను అంది. నీకు వంటొచ్చునా అన్నాడు ఆమెని ఆసక్తితో గమనిస్తూ సుందరం. నవ్వి, ఏం బిఏ పాస్ అయితే వంట రాకూడదా అంది రాధ. షాక్ తిన్నవాడిలాగా ఉంది సుందరానికి. నువ్వు బిఏ పాస్ అయ్యావా అన్నాడు. ఏం నమ్మరా? రేపు డిగ్రీ చూపెడతారులేండి అంది రాధ. ఈసారి ఆమె నవ్వలేదు. అదేం కాదు, నాకు తెలియదంతే అన్నాడు సుందరం. తన సూట్ కేసులోంచి బట్టలు తీసుకుని రాధ స్నానానికి వెళ్ళింది. అతను ఆలోచిస్తూ మంచం మీదనే కూర్చున్నాడు. నిమిషం తర్వాత లేచి వీధిలోకి వచ్చాడు. కొంచెం దూరంలో ఒక సిగరెట్ దుకాణం కనిపించింది. ఉన్న వాటిలో అతి చౌక ప్యాకెట్ ఒకటి, అగ్గిపెట్ట ఒకటి కొని త్వరగా తిరిగొచ్చి లోపలికి చూశాడు. రాధ ఇంకా స్నానం చేస్తూనే ఉంది. సిగరెట్ వెలిగించి తృప్తిగా కళ్ళు మూసుకున్నాడు సుందరం. 10 రోజులైంది. అమ్మ దగ్గర సిగరెట్ కాల్చడానికి కుదరదు, డబ్బు తగలేస్తున్నాడని తిడుతుంది. సిగరెట్ వీలైనంత వరకు కాల్చి చెయ్యి కాలబోయే ముందు అవతల పడేసి కుర్చీలో కూర్చున్నాడు. మరో అరగంట తర్వాత వచ్చింది రాధ. తల రుద్దుకుని శుభ్రమైన బట్టలు వేసుకునుంది. కడిగిన ముత్యం అంటారు, ఇలాంటి వాళ్ళనే అనుకున్నాడు సుందరం. చాలాసేపు చేశావే అన్నాడు. రైలు ధూళి ఒక పట్టాన వదలదుగా, సగం సబ్బు అరిగినా ఇంకా ఒళ్ళు శుభ్రపడినట్టే లేదు అంది రాధ మరో కుర్చీలో కూర్చుంటూ. తడితడిగా ఉన్న తల వదులుగా ఆమె భుజాల మీద నుంచి పడుతోంది. గాజులు కూడా లేని చేతులు ఎంతో సుకుమారంగా ఉన్నాయి. చాలాసేపు ఆమెను చూస్తూ ఉండిపోయాడు సుందరం. ఏమిటలా చూస్తున్నారు అంది రాధ. నిన్నే. ఎందుకని? నిన్ను చూడ్డానికి 2 కళ్ళు చాలవన్నారు. అందుకు ఎన్ని కళ్ళైనా చాలవు, ఎంతసేపైనా చాలదు అందుకని. రాధ చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది. అతను అనుకున్నంతగా ఆ పొగడ్త ఆమెని సంతోషపెట్టలేదు. 4-5 నిమిషాల తర్వాత, ఇందాకటి నుంచి ఈ వాసనేమిటి అంది రాధన. ఏ వాసన? సిగరెట్లాగా మీరు కాల్చరుగా
అదా, ఎప్పుడైనా కాలుస్తూ ఉంటాను. ఇప్పుడు కాల్చారా? అవును. చిత్రంగా అతని వంక ఒకసారి చూసి తల తిప్పుకుంది రాధ. ఆమెకి సిగరెట్ వాసన చాలా అసహ్యం. కానీ అది ఎలా అతనికి చెప్పాలో ఆమెకు తెలియలేదు. అవసరం లేకుండా అతన్ని నొప్పించడం ఆమెకి ఇష్టం లేదు. మనిషి మీల్స్ క్యారియర్ తెచ్చి ఇచ్చి వెళ్ళిపోయాడు. డబ్బు తీసుకుని వెళ్ళు. ఎంత? అంది రాధ. బాబుగారు మీ దగ్గర తీసుకోవద్దన్నారు అన్నాడు మనిషి. అలా కాదు, ఆయనకి నేను చెప్తానుగా. ఎంతో చెప్పు అంది రాధ. వద్దమ్మా, ఆయనకి అసలే కోపం ఎక్కువ. చర్మం ఒలిచేస్తానంటాడు. కావాలంటే ఆయన గారితో మీరు చెప్పండి అంటూ ఆ మనిషి వెళ్ళిపోయాడు. పోనీలే, అలా అంటుంటే బలవంతం చేయడం ఎందుకు అన్నాడు సుందరం. పొరపాటు చేశాను అనుకుంది రాధ. ఏదో దూరపు వరుస చుట్టం కదా అని ఈ మాత్రం, అది అత్యవసర పరిస్థితిలో అతన్ని అడగవలసి వచ్చింది. అతని వాలకం, మాటలు, ప్రవర్తన రాధకెప్పుడూ నచ్చలేదు. నాన్న ఏమైనా అనుకుంటారని కానీ అతని సంగతి చెప్పుండేది. ఏమీ తెలియకుండానే సుందరం ఇందులో, అది అతని పక్షాన కలగజేసుకోవటం ఆమెకు నచ్చలేదు. సరేలే అంది. మళ్ళీ ఆగు అని ₹1 తీసిచ్చి, నువ్వు కాఫీ తాగు అంది. వాడి మొహం చూసి, భూషణం గారికి చెప్పనుగా అంది. రూపాయి తీసుకుని రేపొచ్చి క్యారియర్ పట్టుకెళ్తానని చెప్పి వెళ్ళిపోయాడతను. పదండి, స్నానం చేసి రండి, భోజనం కానిద్దాం అంది రాధ. ఈ అర్ధరాత్రి స్నానమా? చేతులు కడుక్కొస్తాను. భలే ఆకలిగా ఉంది, వడ్డించు అన్నాడు. అయిష్టంగా అతని వైపు చూసి బల్ల మీద ఇద్దరికీ వడ్డించింది రాధ. సుందరం ఆతృతగా తిన్నాడు. ప్రతి పదార్థాన్ని మరోసారి మెచ్చుకున్నాడు. రాధ మరీ కొద్దిగా తినడం అతను గమనించలేదు. ఆ సాంబారుందే రాధా, అరవలే చెయ్యాలనుకో. కానీ చూశావు, మన తెలుగు వంటలకి వాటి ప్రత్యేకత ఉంది. మన తాళింపుకి జోడైనది ఇంకెక్కడా లేదు. ఈ కూర చూడు, వేస్ట్ చేశారు. నేనైతే నా పచ్చిమిరపకారం పెట్టి వేపడం చేస్తే మీకు వంటొచ్చునా అంది రాధ. ఆమె ఆశ్చర్యం చూసి చాలా సంతోషించాడు సుందరం. ఆమె BA కావడం కన్నా తనకి వంట రావడమే గొప్ప విషయం. మరి మామూలు వంట కూడా కాదు. 6 నెలలు మెస్ నడిపాంలే. అందరం కలిసి వంట చేసేవాళ్ళం. అంటే నేను చేస్తుంటే వాళ్ళు పక్కన తక్కిన పనులన్నీ చేసేవారు. ఆ పచ్చడి కొంచెం ఇలా ఇచ్చేయి, ఇంక నీకొద్దా? సరే. నా చేతి వంట తిని వాళ్ళు గుండుల్లాగా తయారయ్యారు. కానీ నా ఖర్చులు మాత్రం వాళ్లతో సమానమేనట. ఒళ్ళు మండి వాళ్ళ దారి వాళ్ళని చూసుకోమన్నాను. పెద్ద చప్పుడు చేస్తూ అతను భోజనం చేస్తున్నాడు. మధ్యలో రాధ వెళ్ళి చేయి కడుక్కొని రావడం అతను గమనించలేదు. ఆకు అతి శుభ్రమైంది. గిన్నెలు పూర్తిగా ఖాళీ అయ్యాయి. అప్పుడు లేచి వెళ్ళి చేయి కడుక్కున్నాడు. గిన్నెలు, టేబులు శుభ్రం చేసింది రాధ. తమలపాకులు, వక్క తెచ్చిపెట్టండి అంది. ఏం నీకు అలవాటా అన్నాడు సుందరం. అతను సిగరెట్ వెలిగించాడు. అవును, నాన్నగారికి అలవాటు. ఆయనతో నాకు వచ్చింది అంది రాధ. అనవసరమైన అలవాటది. వెళ్ళి తేలేక కాదు, 15 పైసలు నీకోసం ఖర్చు చేయలేక కాదు. కానీ రోజుకు 2 సార్లు వేసుకుంటే నెలకి 10, సంవత్సరానికి 120. 10 ఏళ్ల కాపురంలో 1200 ఖర్చు. మరోలా అనుకోకు రాదా. మనం నెలకి 200లో తిని బతికి మిగిల్చి అమ్మకు పంపాలి. అదొక్కటే అనుకోకు. ఈ ఆకు చెక్క అలవాటు రక్తరోగాలకి దారితీస్తుందట. నీకేమైనా అయితే నేను భరించలేను అన్నాడు సుందరం నాటకీయంగా. అలసిపోయినట్టు కుర్చీలో వెనక్కి జారబడి సిగరెట్ 2 దమ్ముల్లాగాడు. చెంపదెబ్బ తిన్నట్లు చూసి కళ్ళు తిప్పుకుంది రాధ. సిగరెట్ వాసన ఆమెకి బాధగా ఉంది. ఈ మనిషికి ఆలోచన అంటూ లేదా అనిపించింది ఆమెకి. ప్రతి విషయానికి రూపాయలు పైసల్లో లెక్క చూడడం, కొట్టొచ్చినట్టు కనిపించే స్వార్థం అతనిలో ఆమెకు కనిపించాయి. లోపలి గదిలోకి వెళ్ళి ఫ్యాన్ పెట్టుకుంది. పెట్టెలోంచి పుస్తకం ఒకటి తీసుకుని చదువుకోసాగింది. అలసి ఉంది, అలాగే నిద్రపోయింది. అతని చేతుల ఒత్తిడికి ఆమెకి తెలివచ్చింది. గాబరాగా ఏమిటి అంది. గదిలో చీకటిగా ఉంది. మంచి నిద్రలో ఆమెకి కళ్ళు ఎంతో బరువుగా ఉన్నాయి. నేనే, కొంచెం అటు జరుగు అన్నాడు. సిగరెట్ చెమట కలిసిన వాసనకి ఆమెకి కొంచెం తెలివచ్చింది. అతన్ని విదిలించుకొని లేచి కింద నిలబడింది రాధ. సుందరం ఆమె చేతులు పట్టుకుని తన వైపు లాక్కుంటున్నాడు. నిద్రమత్తు ఆమెని అసక్తురాలుగా చేసింది. వెళ్ళి మంచం మీద పడింది. 2-3 నిమిషాలు పీడకలలాగా గడిచాయి. ఊపిరి బిగబట్టుకుని చివరికి లేచి నిలబడింది. అతను నిద్రపోతున్నాడు. రాధ వెళ్ళి స్నానం చేసి వచ్చి చాప వేసుకొని పడుకుంది. దిండు వాసనగా ఉంది. అది అతని మెడ కింద పెట్టి అక్కడ దిండు తాను తీసుకుని చాలాసేపటి తర్వాత నిద్రపోయింది. నిద్ర వచ్చేదాకా చాలా ఆలోచనలు సాగాయి రాధ మనసులో. అతను చేసింది ప్రతిరోజు ప్రతి రాత్రి లక్షలాది ఇళ్లలో జరుగుతున్నదేనని తెలిసినా ఈసారికి అతన్ని క్షమించినా మాటిమాటికి అతన్ని క్షమించగలిగే శక్తి తనలో లేదని రాధ అనుకుంది. కానీ ఏం చెయ్యాలి? క్షమించడానికి, క్షమించకపోవడానికి అతనిలో చాలా ఉన్నాయి. అతను చేసే వాటిని క్షమించాలి, భరించాలి. అతను చెయ్యలేని వాటిని క్షమించగలగాలి. చదువు, అందం,
కొంత డబ్బు అన్నీ ఉండి జీవితంలో మోసపోయేవారు కూడా బహుశా చాలామందే ఉంటారు కాబోలు. అలాంటి వారిలో తాను ఒకతే. నాన్నకి గుండె జబ్బు. ఆయన ఎప్పుడు పోతాడో తెలీదు. తనకి వయసొచ్చింది. కాలేజీ నిండా తన ప్రేమికులే. వీధుల్లో ఎంతోమంది తనని ప్రేమించేవాళ్లే. నువ్వు రాధవి, నేను కృష్ణుడు, కలిసిమెలిసి వాళ్లలాగే ఉందాం అని ప్రతి గంటకి కాలేజీలో వినిపించిన పాట. అందరికీ తాను కావాలి. తన అందం, తన శరీరం, తన మనసు కావాలి. తాను లోకజ్ఞానం లేని మనిషి కాదు. మరి ఏ ఒక్కడు ముందుకొచ్చినా ప్రత్యేకమైన లోపాలు లేని మనిషి అయితే చాలు, పెళ్లి చేసుకుందామని అనుకున్నది. కానీ ప్రేమికులకి పెళ్ళిళ్ళకి పడదు. అది వారి సూత్రాలకు విరుద్ధం. తాను ఆడది కనుక తన సూత్రాలు అంతగా ముఖ్యం కాదు. మరి ఇద్దరు ముగ్గురు ముందుకొచ్చారు. పెళ్లి చూపులయ్యాయి. సరేనన్నారు. 2 సార్లు ముహూర్తం పెట్టే ముందు ఒకసారి ముహూర్తం కూడా పెట్టాం. క్షమించాలి, ఈ పెళ్లిని అత్తగారు లేక తల్లి లేక తండ్రి ఒప్పుకోవడం లేదంటూ ఉత్తరాలు. ముందర తనకి బాధ, ఆశ్చర్యం కలిగాయి. తరువాత క్రమక్రమంగా తెలిసింది. తండ్రి తక్కువ కులం దాన్ని చేసుకున్నాడట. తనని కని అమ్మ వెళ్ళిపోయింది. కొన్ని వివరాలు నాన్న చెప్పారు. ఆ రోజుల్లో ఆయన అమ్మని ప్రేమించారు. దానికి పెద్ద రభస అయిపోయిందట. ఆయన్ని కులం వాళ్ళు వెలివేశారు. ఆస్తి ఇవ్వను పొమ్మన్నాడు తండ్రి. ఇంకా ఆమె మాట సరే సరి. ఆమె కుటుంబం వారు, కులం వారు ఆమెను దైహికంగానూ మానసికంగానూ చిత్రవద చేశారు. కానీ చివరకు ఇద్దరూ లేచిపోయారు. పెళ్ళంటూ వాళ్ళకి జరగలేదు. కానీ 6 సంవత్సరాలు ఇద్దరూ ఎంతో ఆనందంగా గడిపారు. నాన్న పెట్టిన వ్యాపారం బాగా అభివృద్ధి పొందింది. లక్షల కొద్దీ ఆర్జించాడు. అప్పటికే చితికిపోయిన తండ్రికి సాయం చేశారు. అది అంగీకరించిన రాకపోకలు మాత్రం అంగీకరించలేదు వాళ్ళు. ఆ తరువాత రాధ పుట్టింది. రాధకి 3వ నెల రాకుండానే తల్లి చచ్చిపోయింది. ఆ 6 ఏళ్ల జ్ఞాపకాలతోనే ఈ 20 ఏళ్ళు నాన్న గడిపారు. వ్యాపారం క్రమంగా క్షీణించిపోయింది. తినగా ఏదో కొంచెం మిగిలింది. ఆయనకి 3 సార్లు హార్ట్అటాక్ వచ్చింది. అందుకే రాధ పెళ్లి కోసం ఆయన ఆతృత. సుందరం వచ్చినప్పుడు తనని చూపించే ముందరే ఆయన అతనికి అన్నీ చెప్పారు. అయినా తనకు అభ్యంతరం లేదన్నాడు సుందరం. అతన్ని చూడగానే అతని రూపము, ఆస్తి లేకపోవడము ఏమీ కనిపించలేదు. అతనిలో ఉన్నతి కనిపించింది. అందుకే తను సంతోషంగా అంగీకరించింది. అతని రాబడి అంత తక్కువ అని తనకు తెలీదు. కానీ అతని ప్రేమలో ఎంత తక్కువ రాబడిలోనైనా జీవించొచ్చుననుకుంది. అతన్ని బ్రతిమిలాడైనా తన డబ్బు అతని కోసం ఖర్చు పెడదామని అనుకుంది. ఆ అవసరం లేకపోవడం ఆమెకి కొంత రిలీఫ్, కొంత ఆశ్చర్యం, కొంత అసంతృప్తి కలిగించాయి. త్వరగానే ఆ పరిస్థితిని అంగీకరించింది. ఇప్పుడు ఆలోచిస్తుంటే ఈ మనిషిని క్రమక్రమంగా పరిశీలిస్తుంటే రాధకి తాను పెద్ద పొరపాటు చేశానేమోనని అనిపించింది. కానీ మనుషులు మారుతారు. మంచి నుంచి చెడ్డకిలాగే, చెడ్డ నుంచి మంచికి, అలా అనుకుని ఆమె నిద్రపోయింది. 10 రోజుల్లో సుందరం, రాధ కొత్త జీవితానికి అలవాటు పడ్డారు. సెలవు ముగిసి సుందరం ఆఫీస్లో జాయిన్ కాగానే అతను అంతకు ముందెవరికీ చెప్పకపోయినా అతను పెళ్లి చేసుకున్న వార్త అందరికీ తెలిసిపోయింది. అందరూ గుమిగూడి అతన్ని పార్టీ అడిగారు. నేను గొప్ప పని ఏదీ చేయలేదుగా, అందరూ చేసేదే నేను చేశాను అన్నాడు గడుసుగా సుందరం. 25 రూపాయలు ఖర్చు కావడం అతనికి ఇష్టం లేదు. వారందరూ ఎంత వాదించినా లాభం లేకపోయింది. కానీ పూర్వకాలపు రూమ్మేట్లు ముగ్గురిలో 2 ఆ ఆఫీస్లోనే పనిచేస్తూ ఉండడాన వాళ్ల బాధ తప్పించుకోలేక లంచ్ టైంలో వాళ్ళకి ఒక్కొక్క స్వీటు, ఇద్దరికీ కలిపి ఒక కారం కాఫీ ఇచ్చాడు. ఆ రోజే అతనికి ప్రమోషన్ రానున్న వార్త తెలిసింది. మిగిలినవి ఎలా ఉన్నా ఆఫీస్లో పనిలోనూ యూడీ మొదలుకొని ఇంజనీర్ దాకా అందరికీ వినయ విధేయతలు చూపడంలో సుందరం చాలా నేర్పరి కావడాన అతనికి అదృష్టం కలిసి రావడంలో గొప్ప ఆశ్చర్యం ఏమీ లేకపోయింది. కానీ అందరూ కలిసి సాయంత్రం ఓ మారు అతన్ని చుట్టుముట్టారు. అతను శ్రీమతి కలిసి రావాలని, ఒకరోజు ఈ 2 శుభాలకి కలిసి పార్టీ ఇవ్వాలని అన్నారు. ప్రమోషన్ నిజంగా రానివ్వండి, చూద్దాం అన్నాడు సుందరం. సాయంత్రం ఇంటికి బయలుదేరేటప్పుడు కొత్త విచారం ఒకటి అతనికి పట్టుకుంది. పూర్వం గది ఆఫీస్కి 2 మైళ్ళల్లో ఉండేది. నడిచొచ్చి వెళ్ళేవాడు. ఇప్పుడు 4 మైళ్ళ పైన ఉంది. నడవడానికి మరీ దూరం. బస్సులో వెళ్ళాలంటే 50 పైసలు అవుతుంది. రోజుకో రూపాయి చొప్పున నెలకి 25 వదులుతుంది. దానికి తోడు రాధ ఇవాళలాగా రోజు టిఫిన్ కూడా చేసిస్తే అది మరికొంత అవుతుంది. ప్రమోషన్ వస్తే నెలకి మరో 80 రూపాయలు వస్తాయి. పిఎఫ్ పోగా 72 మిగులుతాయి. కానీ కాస్త మంచి సీట్ వస్తే గౌరీపతిలాగా తాను రోజు 10-20 చేసుకోవచ్చును. కానీ అవన్నీ ప్రస్తుతానికి కలలు. ఆలోచించి చివరికి సగం దూరం నడిచి 30 పైసలు ఇచ్చి మిగిలిన దూరం బస్సులో వెళ్ళి 7 గంటలకి ఇల్లు చేరాడు సుందరం. వెళ్లేసరికి రాధ గుమ్మంలో నిలబడి ఎదురు చూస్తోంది. వచ్చిపోయేవాళ్లు ఆమెను పట్టి చూసి మరీ వెళ్తూ ఉండడం గమనించాడు సుందరం.
ఇంత ఆలస్యమైందేం? 5కే కదా ఆఫీస్ వదిలేది అంది రాధ అతనితో లోపలికొస్తూ. నువ్వు బయట నిలబడాల్సిన అవసరం ఏమిటి? దారిలో అందరి చూపులు నీ మీదే అన్నాడు సుందరం. రాధ నవ్వి, పోనీయండి, సరదాగా చూసుంటారు, మనకేం అంది. ఇది నవ్వులాట కాదు రాధా, అందరూ ఏమనుకుంటారు? నవ్వుతూనే, ఏమనుకుంటారు అంది రాధ. రకరకాలుగా అనుకుంటారు. మరి మీరేమనుకుంటారు? నా మాటకేంలే, నేనొక్కడిని నిన్ను గురించి మంచిగా అనుకుంటే సరిపోయిందా? నాకది చాలు. సిగరెట్ వెలిగించాడు సుందరం. రాధ నవ్వుతూనే అంది, కాఫీ తెచ్చేదా అంది. వద్దులే, చేసుంచాను, మరీ అలసిపోయి ఉన్నారు, తాగండి. సరే చేశావు గనక రేపటి నుంచి వద్దు. ఏం అంది లోపలికి వెళ్ళి కాఫీ తెచ్చిస్తూ. అనవసరం, కాఫీ ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు అస్తమానం చెప్తారు. అదీ కాక ఇంకో గంటలో భోజనం చేస్తాంగా. పోనీయండి, రేపటి నుంచి మీకివ్వను. నువ్వు తాగొద్దు అనబై ఊరుకున్నాడు సుందరం. మరి కొంతకాలం ఆమెకి స్వేచ్ఛ కొంతైనా ఇవ్వడం మంచిది అనుకున్నాడు. రాత్రి సినిమాకి వెళ్దామా? వంట అయిపోవచ్చింది అంది రాధ. రెండో ఆటక? వద్దు, చాలా రిస్క్. అయినా రేపు ఆఫీస్ ఉందిగా, మరో రోజు చూద్దాంలే అన్నాడు సుందరం. ఆమె కోరికలు వింటుంటే అతనికి భయం పుడుతోంది. వీలైనంత వరకు రానున్న ప్రమోషన్ గురించి ఆమెకి చెప్పకూడదనుకున్నాడు. రాధ వెళ్ళి వంట పని ముగించింది. కంచంలో చూసి, ప్రతిరోజు ఇన్నెందుకు? సాంబారు, ఏదైనా పచ్చడి చాలే, ఇంకా ఎక్కువ ఉంటే వేస్ట్ అన్నాడు సుందరం. కూర కూడానా? కిలో 3-4 ఊరగాయ తెచ్చావుగా, చాలదు. ప్రయత్నిస్తానంది అయిష్టంగా రాధ. ఆమెకి కూర ఉండి తీరాలి. నీకు అనవసరంగా శ్రమ తగ్గుతుంది. అవును, ఉన్నదానిలో సరిపెట్టుకోవాలి. ఈ ఊరు రాగానే మొదట కొన్న పప్పులు, ఉప్పులు, గిన్నెలు అన్నీ రాధ డబ్బు పెట్టి కొంది గాని లాంఛనంగా అయినా ఎంత అయింది అని తాను అడగలేదని అతనికి జ్ఞాపకం వచ్చింది. కానీ ఆ విషయంలో చర్చ అనవసరమని ఊరుకున్నాడు. భోజనం చేస్తుంటే ఆఫీస్లో పార్టీ అడిగిన మాట చెప్పాడు. ఏమన్నారు అంది రాధ మరికొంచెం అన్నం వడ్డిస్తూ. పని లేకపోతే సరి, వీల్లేదని చెప్తే ఒప్పుకోలేదు వాళ్ళు, అందుకని చూద్దాంలే అన్నాను. సరే అనలేకపోయారా? స్నేహితులు కదా, అసలు పెళ్ళికే పిలవాల్సింది, ఎవ్వరూ రానేలేదు. అనవసర ఖర్చులు ఎందుకు రాదా? మనం ఇద్దరం కలిసి ఇవ్వాలట పార్టీ. నాకు ఇలాంటివంటే తలనొప్పి. నువ్వు భోజనం చేయడం లేదేం అన్నాడు త్రేన్పుతో తినడం ముగించి చేయి కడుక్కుంటూ. తర్వాత తింటాను, అదే మంచి పద్ధతి. నిజానికి వడ్డిస్తూ తినడం, తింటూ వడ్డించడం రెండూ కష్టమే. తన జోక్ చాలా నచ్చింది సుందరానికి. పెద్ద నవ్వుతో లేచి వెళ్ళిపోయాడు. వేరే కంచంలో మిగిలినది పెట్టుకొని తిని రాధ పుస్తకం చదవడంలో నిమగ్నమైపోయింది. క్రమంగా ఆమెకి చాప మీద అలవాటైపోయింది. అతని గుర్రు కూడా అలవాటైంది. చిన్న చిన్న విషయాలలో జీవితాన్ని బాధామయం చేసుకోవడం కన్నా సరిపెట్టుకోవడం నేర్చుకుంటే అటు తనకి ఇటు తండ్రికి కొంతైనా సంతోషం మిగులుతుందనే నిర్ణయానికి వచ్చిన రాధ ప్రతి నిమిషము జీవితంతో పోరాడుతోంది. ఆ పోరాటం అంతా తన లోలోనే జరుగుతోంది. బయటికి ఏమీ తెలియనీయకుండా ఆమె జాగ్రత్త పడుతోంది. కళ్ళ ఎదురుగా ఉన్నదానినే గుర్తించలేని మనుషులు హృదయాల అంతరాంతరాలలో నిశ్శబ్దంగా కొనసాగుతున్న సమరాలని అసలే గుర్తించలేరని రాధకు తెలుసు. కానీ ఆమెలో హృదయం ఉంది, ఆశ ఉంది, ధైర్యం ఉంది. శారీరకంగా అతను చాలా వరకు దూరంగా ఉండడం ఆమెకి కొంత శక్తినిచ్చింది. మొదటి అనుభవాలు ఆమెలో కలిగించిన ఆశాభంగం, జుగుప్స దాంతో కొంత తగ్గాయి. అదంతా జీవితంలో ఒక భాగం, బహుశా చిన్న భాగం. జీవితంలో మిగిలినవేవైనా కలలుగా కరిగిపోకుండా జాగ్రత్త పడడం ఆమె ప్రయత్నం. అందుకే ఒక్కొక్కసారి అతని మాటలు, ప్రవర్తన ముళ్ళులాగా గుచ్చుకున్న ఊపిరి బిగబట్టి ఆ క్షణాలను వెనక్కి నెట్టుకోవడం ఆమె నేర్చుకుంటోంది. ఆ రాత్రి రాధ బాగా నిద్రపోలేకపోయింది. మర్నాడు ఉదయం లేచేసరికి ఆలస్యమైంది. వంట ముగిసేసరికి 9. అసహనంతో చిందులు తొక్కడం మొదలుపెట్టాడు సుందరం. అతనితో ఈ కొన్ని రోజులు నిద్రించి అప్పుడు మేలుకొన్న ఈ కొత్త భీకర రూపం ఆమెను చాలా భయపెట్టింది. పుట్టిన తరువాత తనలాగా కోపించిన వాళ్ళు, తన మీద కేకలు వేసిన వాళ్ళు లేరు. అతను అడ్డు ఆపు లేకుండా ఏదో అరుస్తున్నాడు, ఉండి ఉండి గొడుగుతున్నాడు. లోపల నుంచి దుఃఖం, కోపం కలిసి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేసి బాధ పెడుతున్నాయి. ఏమైనా అందామని ఉంది, కానీ ఒకవైపున తన నిర్ణయాలు, మరొక వైపు ఎంతో కిందికి దిగిపోయిన ఆత్మాభిమానము, అవన్నీ కాక గొంతుకకి అడ్డుపడిన చిక్కటి బాధ ఆమెను మాట్లాడనివ్వలేదు. ఆమె ఏమీ అనకపోవడం అతన్ని మరింత ఉడికించింది. ఈవేళ పూర్తిగా బస్సులో వెళ్ళాలి, వెళ్ళిన ఆలస్యం కావచ్చు, ప్రమోషన్ రావాల్సిన రోజులు. ఎలాగో భోజనం అయిందనిపించి సుందరం తొందరగా వెళ్ళాడు. అప్పటికి 9:30. స్నానం చేసి పుస్తకం పట్టుకుని చాలాసేపు కూర్చుని తరువాత భోజనానికి కూర్చుంది రాధ. చాలా తక్కువ ఉంది, కానీ అది కూడా తినలేకపోయింది. ఆ తరువాత చాలాసేపు నిద్రపోయింది. ఈ తుఫాను నుంచి కొంతవరకు సర్దుకునేసరికి వారం రోజులు పట్టింది రాధకి. ఆ సాయంత్రం నుంచి సుందరం ఏమీ జరగనట్టే ప్రవర్తించాడు.
ఆమె కొంత ఉదాసీనంగా ఉన్నా ఆ సంగతి అతను గమనించినట్టే లేదు. ఆమెలో ఏం జరిగినా దాని ఫలితం అతని మీద ఉండదనే ఆమె గుర్తింపు మరింత బలవత్తరమైంది. ఆ వారము గడిచాక రాధలో ఒంటరితనపు బాధ మరికొంత ఎక్కువైంది. అక్కడికి వచ్చాక ఆమె గడప దాటలేదు. కిటికీల నుంచి కనిపించేది పుస్తకాలు. మనసుకు తెచ్చేది మాత్రమే ఆమె ప్రపంచం. ఇంతకుముందు ఆమెకు సినిమాలంటే విపరీతమైన సరదా ఉండేది. ఇక్కడికి వచ్చాక ఒకసారి అడిగి కాదనిపించుకున్నాక మళ్ళీ ఆ మాట ఎత్తడానికి ఆమె ఇష్టపడలేదు. అతను ఆ మాట ఎత్తలేదు. ఆ తరువాత కొన్ని రోజులు మామూలుగా గడిచాయి. తండ్రి ఆరోగ్యం బాగానే ఉన్నట్లు ఆ రోజు ఉత్తరం వచ్చింది. మరో వారం 10 రోజుల్లో వస్తానని కూడా రాశాడు. రాధ చాలా ఆనందంగా ఉంది. ఆ సాయంత్రం సుందరం కూడా హుషారుగా ఉన్నాడు. అతని ప్రమోషన్ విషయం నిర్దిష్టంగా తెలిసింది. ఏమిటంత సరదాగా ఉన్నారు అన్నాడు కుర్చీలో కూర్చుని. నాన్నగారు ఉత్తరం రాశారు. అలాగా, గుడ్. ఆరోగ్యం బాగుందట. మంచి మాట రాశారు. వారం 10 రోజుల్లో వస్తానట. చాలా సంతోషం అనరాయ్. అలాగే. అది సరే కానీ ఒకసారి మనం సినిమాకు వెళ్ళాలి. రేపు ఆదివారం వెళ్దామా? ఆ రోజు అతను కాదన్న సంగతి జ్ఞాపకం వచ్చి ఎందుకులేండి డబ్బు దండగా అంది రాధ. అది నిజమే, మా అమ్మ అన్నట్టు. పుణ్యమా పురుషార్థమా? అవును, ఏమీ లేదు. నువ్వు చాలా తెలివైన దానివి రాధా. పొడిగా నవ్వి, నా తెలివితేటలకేం గాని, రేపు వెళ్ళి పప్పులు ఉప్పులు బియ్యం నూనె పంచదార తేకపోతే సరుకులు లేవు అంది రాధ. అప్పుడే నిండుకున్నాయా? నెల మధ్యలో ఎలా తేను అన్నాడు సుందరం. బజారుకు వెళ్ళి తెండి. ఈ వేళకు పర్వాలేదు, రేపు మాత్రం తప్పదు. సుందరం లెక్క వేశాడు. కిందటి నెల అమ్మకి పంపగా మిగిలిందంతా రేపు సరుకులకే అయిపోయేలాగుంది. కానీ ఏం చెయ్యడం? ఈ మధ్య ఖర్చులన్నీ రాధ పెడుతోంది. ఆమె ఎంత తెచ్చిందో తెలీదు, చెప్పలేదు, తాను అడగలేదు. అడిగితే తన మర్యాద నిలవదు. బహుశా ఆమె దగ్గర కూడా డబ్బు అయిపోయి ఉంటుంది. రాధ ఏదో దాస్తోంది. ఉత్తరం కాబోలు అనుకున్నాడు. ఏమిటంత శ్రద్ధగా రాస్తున్నావు అని అడిగాడు సుందరం. లిస్టు. మీరక్కడికి వెళ్ళాక తప్పులు చేస్తే ఎలాగా? చూడని. ఒక్క నిమిషం ఆగండి. పూర్తి చేసి అతనికి ఇచ్చింది లిస్టు. అన్నీ చదివేసరికి అతనికి మతిపోయింది. సబ్బులు 4. ఇంతకుముందు ఒక్క సబ్బు 2 నెలలొచ్చేది. రాధా మరీ అన్యాయం. రోజుకు 2 సార్లు, ఒక్కొక్కప్పుడు 3 సార్లు స్నానం చేస్తుంది. ప్రతిసారి సబ్బుతో తోముకుంటుందిలా ఉంది. అలాంటివే చాలా ఉన్నాయి. తాను పుల్లతో పళ్ళు తోముకుంటాడు. ఆమెకి బ్రష్ పేస్టు కావాలి, తలనూనె, ఇంకా చాలాసేపు లిస్టు చూస్తూ కూర్చున్నాడు సుందరం. చివరికి కొన్ని తెచ్చి కొన్ని తేకుండా వచ్చి ఆమె ఏమైనా అంటే పొదుపు మీద ఒక ఉపన్యాసం ఇవ్వాలని అనుకున్నాడు. మర్నాడు సాయంత్రం అత్యవసర వస్తువులు మాత్రం తెచ్చిచ్చాడు. రాధ అన్నీ చూసి ఏమీ అనలేదు. సుందరం ఇంకేమీ అనలేదు. ఆమె ఏమైనా అంటే చూసుకోవచ్చులే అనే ఊరుకున్నాడు. భూషణం రాధ తండ్రి రంగారావుకి ఏదో దూరపు చుట్టం. అతని ఇల్లు రాధ ఉన్న ఇంటి వీధిలోనే ఉంది. రంగారావు బాగున్న రోజుల్లో ఆ స్థలం కొని ఇల్లు కట్టించడానికి తానే కారణమని తరచూ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు భూషణం. అందులో కొంత నిజం లేకపోలేదు. అయితే ఆ బేరంలో చాలా డబ్బు తినేశాడు అని రంగారావు రాధకు చెప్పాడు. అదీ కాక భూషణం రకరకాల వ్యవహారాల మనిషి. అతను చాలామందిని నమ్మించి డబ్బు కాజేశాడని, బయటికి రాకూడని వ్యాపారాల్లో అతను చెయ్యి ఉందని అందరూ చెప్పుకుంటారు. ఈ మధ్య సినిమా వాళ్లతో కూడా ఏదో సంపర్కం పెట్టుకొని ఒకరిద్దరు ప్రొడ్యూసర్ల కొంపలు ముంచాడని కూడా అక్కడక్కడా చెప్పుకుంటూ ఉంటారు. రంగారావుకు అది తెలుసు. కానీ భూషణం దగ్గర జాగ్రత్తగా ఉండడం కన్నా ఆయన చర్యలేవీ తీసుకోలేదు. ఇల్లు వ్యవహారం కాక మరొక్కసారి అతని మాట మీద రంగారావు మరో చిన్న వ్యాపారం చేశాడు. అందులో 2000 పైచిలుకు భూషణం కాజేశాక మరికొంత నష్టానికి ఒప్పుకొని రంగారావు విరమించుకున్నాడు. కానీ ఇక్కడ ఈ ఇల్లు ఉండడాన పూర్వపు చుట్టరికం దృష్టిలో పెట్టుకొని అతను భూషణాన్ని ఏమీ అనలేదు. కానీ అతనికి భూషణం రహస్యాలు కొన్ని తెలుసును. భూషణం అతనికి దూరంగా ఉండి గౌరవించడం నేర్చుకున్నాడు. రాధ ఆ ఇంట్లోకి వచ్చాక అతని ఇంటికి వెళ్ళలేదు. అతనంటే ఆమెకి ఒక రకమైన భయం. ఎందుకో ఆమెకే తెలీదు. కానీ అతని భార్య సీత అంటే రాధకి చాలా అభిమానం. ఒకసారి సీత వస్తే బాగుండునని అనుకుంది రాధ. కానీ ఇన్నాళ్ళవుతున్నా సీత రాలేదు. భూషణం కొడుకు కుమార్ అన్న రాధకి భయమే. 1-2 సార్లు నాన్నతో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తండ్రి కొడుకులు తనని చూసిన చూపులు ఆమెకి ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నాయి. అందుకే సాహసించి వాళ్ళింటికి వెళ్ళలేకపోయింది. కానీ చెరలాంటి ఇంట్లో జీవితం రోజు రోజుకి రాధని మరింత బాధ పెడుతోంది. ఈ పరిస్థితుల్లో ఒకనాడు భూషణం వచ్చాడు. మధ్యాహ్నం 2 అవుతోంది. పుస్తకం చదువుతూ నిద్రపోతోంది రాధ. కళ్ళు నులుముకుంటూ వెళ్ళి తలుపు తీసింది. భూషణ్ణి చూసి ఆశ్చర్యపడింది. అంత ఆశ్చర్యంగా చూస్తావేం రాధా? ఎప్పుడో రావాల్సింది. పనులు ఎక్కువైపోయాయి, రాబడి తగ్గిపోయింది అంటూ లోపలికొచ్చి కూర్చున్నాడు. రాధ ముఖం కడుక్కొని వచ్చింది.
మొన్న బజార్లో కనిపించావు, పలకరిద్దామనుకున్నాను. కానీ నాతో 2 ప్రొడ్యూసర్లు ఉండడానా, ఎందుకులే అని ఊరుకున్నాను. అయినా వాళ్ళు ఊరుకోలేదనుకో. వాళ్ళేమన్నారో తెలుసా? ఏమంటే ఏంలే బాబాయ్, పిన్ని బాగుందా? బాబాయ్ అంటావేమిటి రాదా? ఎన్నిసార్లు చెప్పినా మామయ్య అని పిలు. మీ నాన్న కాదన్నాడు కానీ కుమార్కి నిన్ను చేసుకుందామనుకున్నాను. అదంతా ఎప్పటి కదలే. అయినా నిన్ను బాబాయ్ అనే పిలవాలనిపిస్తుంది. పిన్ ఎలాగుంది అంది రాధ. బాగానే ఉంది. నిన్నొకసారి పిలుచుకురమ్మంది. చాలాసార్లు చెప్పిందిలే. కానీ కొత్త కాపురం పానకంలో పుడకలాగా ఎందుకులే అని నేను ఊరుకున్నాను. ఆవిడ ఊరుకోలేదు. అది సరే కానీ అలా చిక్కిపోయావేం? నీళ్లు నీ ఆరోగ్యానికి పడలేదా అన్నాడు తాపీగా చుట్ట వెలిగిస్తూ భూషణం. నేను బాగానే ఉన్నాను. అది నిజమేలే, నువ్వెప్పుడు బాగానే ఉంటావు. మీ అమ్మ అందమంతా నీకొచ్చింది. దానికి వడ్డీ మీద వడ్డీ వస్తున్నట్లు అది రోజురోజుకి ఎక్కువ అవుతోంది అంటూ వంకరగా ఒక చిరునవ్వు నవ్వాడు భూషణం. అతని మనసులోని నలుపంతా ఆ ముఖంలోనూ కళ్ళల్లోనూ ప్రస్ఫుటమయ్యేలాగా నవ్వాడు. టీ తెస్తాను అని లేచింది రాధ. నేను టీ తాగనుగా, కాఫీ ఇయ్యి అన్నాడు. సరే అని రాధ లోపలికి వెళ్ళింది. ఉన్న కొంచెం గుండెతో కాఫీ చేసి తెచ్చింది. తాగి మెచ్చుకొని గొప్పగా ఉంది, నువ్వు తెచ్చుకోలేదేం అన్నాడు భూషణం. సాయంత్రం తాగుతానులే, ఈ టైంలో నాకు అలవాట్లేదు అంది రాధ. ఓ, పెళ్ళయ్యాక చాలా మారిపోయావు రాధా. నీ కాఫీ అలవాటు కాకపోతే ఈ ఒక్కసారి నాతో కలిసి తాగాలని ఉంటుందనుకున్నాను. నా బ్యాడ్ లక్ అన్నాడు భూషణం. రాధ మాట్లాడలేదు. ఇతను ఇంక వెళ్తే బాగుండును అనుకుంది. ఆ ప్రొడ్యూసర్ల మాట చెప్తూ ఊరుకున్నాను. వాళ్ళు పిక్చర్ తీస్తున్నారులే. అందులో హీరో గారి చెల్లెల పాత్ర ఒకటి ఉంది. ఆ అమ్మాయి అదే కథలో అపురూప సుందరి. ఇప్పటిదాకా వాళ్ళకి ఏ మొహమూ నచ్చలేదు. నిన్ను చూసేటప్పటికీ వాళ్ళిద్దరికీ ఒక్కసారి మతిపోయింది. స్క్రీన్ టెస్ట్ కూడా లేకుండా బుక్ చేసుకుంటారట. థ్యాంక్స్ బాబాయ్, కానీ నాకు సినిమాలు వద్దులే. అంత తొందరపడకు రాదా. మీ ఆయన్ని అడిగి చూడు. పాపం ప్రమోషన్ వచ్చినా అతని దరిద్రానికి అంతం లేదు. కప్పు కాఫీ తాగడానికి పంచవర్ష ప్రణాళిక అంత హంగామా నానా అవస్థ పడుతున్నాడు. ఆయనకి ప్రమోషన్ వచ్చిందా అంది రాధ ప్రయత్నంగా. వెంటనే నాలుగు ఖర్చుకుంది. ఏం చెప్పలేదా? పుట్టినరోజున నీకు బహుమతి తెచ్చి ఆ రోజు చెవిలో వేస్తాడు కాబోలు. పెళ్ళైన వేళ విశేషం. సంవత్సరానికి కానీ రాదనుకున్న ప్రమోషన్ నెల తిరగకుండా వచ్చింది. ఆ పిక్చర్లో నువ్వు చేసావంటే చూడు, వద్దన్న సూపర్ హిట్ పిక్చర్ ఇది. నీ గుమ్మ ముందు క్యూలో నిలబడతారు ప్రొడ్యూసర్లు. నాకు ఇష్టం లేదులే. అలా కొట్టి పారేయకు రాదా. మీ నాన్నకి గుండె జబ్బు తప్ప మిగల్లేదు. నువ్వు పాపం ఇక్కడ పడ్డావు. చీర కొనాలంటే, సినిమా చూడాలంటే ఆలోచించి డబ్బులు లెక్క చూసి మానేయాలి. 10 ఏళ్ళు పోతే ఈ అందం ఉండదు. ఆ మోజు పోకుండానే ఆర్జించుకోవాలి. చెప్పానుగా, మీ ఆయన్ని అడిగి చూడు. నీరసంగా లేచి చుట్ట వెలిగించి పొగ వదులుతూ వెళ్ళిపోయాడు. పని మనిషి లోపలికి వస్తూ, చుట్టాలా అమ్మా అంది. చుట్టాలును అంది నిట్టూరుస్తూ రాధా. ఈ భూషణ్ తనని చాలా ఇరకాటంలో పెట్టాడు. ఆయన గురించి ఆరా తీసినట్లున్నాడు. ఈ సినిమా అవకాశం మాట ఆయనకు చెప్తే వీధిలో నిలబడితేనే సహించలేనివాడు. అంతమందిలో వేషాలు వేసి నటించడానికి అంగీకరించకపోవచ్చు. ఆ డబ్బు చూసి ఈ అనుమానాలని మర్చిపోను వచ్చును. లేదా ఈ మాట తెలియగానే అతను మరింత అనుమానంతో తన జీవితాన్ని ఇంకా నరకం చేయొచ్చును. ఏ మనిషి ఏ పరిస్థితిలో ఎలా చేస్తాడో చెప్పడం కష్టం. ఆ చేసేవాటికి ఫలితాలు ముందే తెలుసుకోవడం ఇంకా కష్టం. తల దిమ్ముగా ఉంది. కాఫీ తాగితే బాగుండును, కానీ ఇంట్లో పొడి లేదు. పని మనిషిని పంపి కొంచెం కాఫీ పొడి తెప్పించి కాఫీ చేసుకుని తాగింది రాధ. ఈ మనిషికి నెలకి 3 రూపాయలని చెప్తేనే అయినా ఈ మాత్రం సంసారానికి పని మనిషి కూడా ఉండాలా అన్నాడు సుందరం. నిజానికి నెలకి 25 రూపాయలు తీసుకుంటుందని తెలిస్తే అతను ఇంకేమైనా అనొచ్చు. భోజనం తగ్గినా బాధ లేదు. కానీ రాధ గిన్నెలు తోమడం మాత్రం చెయ్యలేదు. చేతులు సుకుమారంగా ఉన్నాయనే కాదు, అలాగే ఉండాలని ఆమె కోరిక. ఆ నొప్పి భరించలేదు. నిజానికి ఎలాంటి మంటలు నొప్పులు భరించలేదు రాధ. నాన్నొస్తే బాగుండును. ఉత్తరం రాసి వారం రోజులైంది. ఈవేళో రేపో అయినా రావాలి. వస్తే భూషణం చెప్పింది చెప్పాలి. ఈలోగా ఆయనకి ఇష్టమైనవేవైనా చేయడానికి సరంజామా తెచ్చుకోవాలి. ఈవేళ కుదరదు. దగ్గర ఉన్న డబ్బు చాలా తక్కువగా ఉంది. నాన్నొచ్చాక తీసుకోవాలి. పని మనిషి వెళ్ళిపోయింది. రాధకి ఈరోజు మరీ అసంతృప్తిగా ఉంది. బజార్కి ఏ 2-3 రోజులకు ఒకసారి వెళ్ళడం తప్పితే బయట ఎలా ఉందో తెలీదని మళ్ళీ అనిపించింది ఆమెకి. ఈ మధ్య మరి ఊపిరి సలపటం లేదు. పుస్తకాలు తెచ్చుకుంది కానీ లేకపోతే ఈసరికి పిచ్చెత్తేది. లైబ్రరీలో చేరాలి. అలా అయితే కనీసం ఈ కాలక్షేపమైన కొంతకాలం పాటు ఉంటుంది. సుందరం ప్రమోషన్ వచ్చిన మాట ఎందుకు చెప్పలేదో. జీతం ఎక్కువైందంటే తాను అడుగుతుందనా? అంత నీచంగా ఆలోచిస్తాడా? చాలా వాటికి తానే ఖర్చు చేస్తుందని అతనికి తెలుసు. అయినా ఇంకా ఎంతో అశాంతిగా ఉంది రాధకి. భూషణం నిజానికి ఎలాంటి మనిషి? తినేలాగా చూస్తాడు తన వంక. అది చాలామందికి ఉండే జబ్బే. బాబాయ్ అని పిలవడం కిట్టదు.
భూషణం ఏం చేసినా అందులో పూర్తిగా స్వార్థం ఉంటుందమ్మా. అతనేం చెప్పినా ఒక మోసంలో మొదటి మెట్టుగానో రెండో మెట్టుగానో తీసుకుంటే క్షేమం అన్నాడు తండ్రి ఒకసారి ఏదో సందర్భంలో. అతనేదో ఎత్తు మీదనే వచ్చాడు, పెద్ద ఎత్తు. ఎంచేతనంటే చాలా శ్రమ పడుతున్నాడు. ఏమిటది? తాను అందంగా ఉంటానని ఆమెకు తెలుసు. చిన్నప్పుడు స్కూల్లో ఒకసారి కృష్ణుడు వేషం వేసిందట. నాన్న చెప్పేవారు. అది జ్ఞాపకం తెచ్చుకొని మురిసిపోవడం ఆయనకి సరదా. తనకి జ్ఞాపకమే లేదు. అది తప్ప తనకి అనుభవం లేదు. సినిమా వాళ్ళకి తన మీద కన్ను పడేంత ప్రత్యేకత తనలో ఏమీ లేదు. ఇదంతా భూషణం పన్నుగడలో భాగం అనుకుంది రాధ. అతని మనసులోని చీకటి దారుల్లో ఏదో ఒక దానిలో ఈ పథకం ఉంది. న్యాయంగా ఇదంతా సుందరానికి చెప్పి అతని నుంచి సలహా రక్షణ తీసుకోవాలి. కానీ సుందరానికి ఈ వార్త ఎలాంటి భావన కలిగిస్తుందో ఆమెకు తెలీదు. దైహికంగానే కాదు, మానసికంగా కూడా అతనికి చాలా దూరంగానే తాను ఉన్నానని రాధకు తెలుసు. నేడో రేపో తండ్రొస్తే చూసుకోవచ్చులే అని ఊరుకుంది రాధ. ఆయన నుంచి మళ్ళీ ఉత్తరం లేదు. వస్తున్నట్టు టెలిగ్రాము లేదు. ఈయన ఎందుకు రాలేదో బాధ ఆమెలో క్రమంగా ఎక్కువ కాసాగింది. ఆ రాత్రి సుందరం కొంచెం మారినట్టు కనిపించింది ఆమె కళ్ళకి. రోజులాగా భోజనం చేసి వెళ్ళి నిద్రకి ఉపక్రమించలేదతను. ఆమె వడ్డిస్తుంటే వద్దనకుండా తినిలేచే మనిషి. ఈవేళ ఆమెను తనతో కూర్చోమన్నాడు. 10 రోజుల నుంచి తన మీద లేని ధ్యాస ఈరోజు కలిగినట్టుంది అనుకుంది రాధ. ఆ కొద్ది నిమిషాలు తన విధి నిర్వర్తించడం ఆమెకి పెద్ద గండంలాగా ఉంది. విశ్రాంతి దొరికిన కొద్దీ ఆ అనుభవం ఆమెకి చేదెక్కుతోంది. ఏం చెప్పి తప్పించుకోవడమా అన్న ఆలోచనలో పడింది. కానీ సుందరం ఉద్దేశం వేరుగా ఉంది. రిపేర్లు చేయించాలి, లేకపోతే రాబోయే వర్షాకాలంలో 1-2 గోడలు పడిపోయే ప్రమాదం ఉంది. అదీ కాక పెంకులు తిరిగేసి వేయించకపోతే వర్షంలో తలదాచుకునే యోగం ఉండదు. 700-800 అర్జెంటుగా కావాలి. అది తల్లి దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం. ఆ ఇల్లు అమ్మితే తలదాచుకోవడానికి పట్నంలో అతని ఇల్లు తప్ప ఆస్కారం ఉండదు. వడ్డీ ఏమో పెరిగిపోతోంది. ఎలాగైనా 10,000 కావాలి. తన దగ్గర ఉన్న కట్నం డబ్బు ఇంటి ఖర్చులకి క్రమంగా ఖర్చవుతోంది. ఎలాగో అలాగ ఏర్పాటు చేసి సంవత్సరాంతంలోగా ఆ 10,000 జత చేసి తేవాలి. లేకపోతే దిక్కులేని వాళ్ళైపోతారు. అతని పంచకే వచ్చి తలదాచుకుంటారు. అది మిగిలిన భాగం. ఉత్తరం 4 సార్లు చదివి చాలా బాధపడ్డాడు సుందరం. అమ్మ మీద, చెల్లెలి మీద అతనికి విపరీతమైన అభిమానం. వాళ్ళిక్కడికి వస్తే వాళ్ళకి తనకి కూడా సుఖం ఉండదు. అదీ కాక ఆ ఇల్లు తమ చెయ్యి దాటిపోకూడదనే కోరిక అతనికి చాలా గాఢంగా ఉంది. అమ్మకి ఆ ఇల్లు అంటే ప్రాణమని అతనికి తెలుసు. ఇన్ని 100 ఆ 1000 తనకెక్కడి నుంచి వస్తాయి? ప్రమోషన్ వచ్చాక కాస్త తడి ఉన్న సీటు దొరికితే కొంచెం మెరుగ్గా ఉంటుంది. ఇప్పటికే రాధ ఆ సామాను ఈ సామాను అని చాలా ఖర్చు పెట్టిస్తోంది. అది అస్సలు లేకపోతే పరువు పోతుంది కనుక కొన్నైనా తెచ్చి పడేయక తప్పదు. ఇంతకు ముందులాగా అంటే పెళ్ళయ్యి సంసారం పెట్టేలాగా కూడా మిగలడం లేదు. కానీ రాధ దగ్గర చాలా డబ్బుండి తీరాలి అనుకున్నాడు సుందరం. లేకపోతే తాను కొనని సామాన్లన్నీ ఇంట్లోకి ఎలాగొస్తున్నాయి? రోజు కూరలు ఎలా వస్తున్నాయి? మామగారి దగ్గర చాలా ఉందని అతను అంచనా వేశాడు. ఏనుగు చచ్చినా 1000 రూపాయలు అన్నట్లు చితికిపోయిన ఆయన దగ్గర ఇంకా చాలా ఉండి తీరాలని అనుకున్నాడు సుందరం. తాను రాధా కాక ఆయనకు ఉన్నదెవరు? ఈవేళ కాకపోతే రేపైనా తనకి రావాల్సిందే కదా. అది ఇవాళ అయితే పోలేదు. అనుకున్న కట్నం ఇచ్చాక ఇంకా ఇవ్వాల్సిన న్యాయం ఏముందన్న ప్రశ్న సుందరం వేసుకోకపోలేదు. కానీ కులం తక్కువ పిల్లని తాను చేసుకున్నాడు. ఆ ఒక్క కారణానికే అడిగింది ఎంతైనా ఇచ్చుండేవారు. వాళ్ళన్నదానికి తాను అమ్మ అంగీకరించారు. అదీ కాక ఆమె చాలా స్వేచ్ఛతో పెరిగింది. ఈ కాలపు అమ్మాయిలు చిన్నప్పటి నుంచి సాహసకృత్యాలు చేస్తూ ఉంటారని చాలామంది అతనికి చెప్పారు. ఆ విషయం చాలా పుస్తకాలలో అతను చదివి నేర్చుకున్నాడు కూడా. పెళ్లి ముందర ఆమె ఏం చేసిందో అతను విశాల హృదయంతో అడగనే లేదు. ఇప్పుడు ఆమెకు ఎంత స్వేచ్ఛ ఇస్తున్నాడని. ఉదయం పోతే రాత్రి రావడం. మధ్యన ఆమె ఏం చేస్తుందో తనకు తెలీదు. రాత్రి కూడా ఆమె వేరుగా పడుకుంటుంది. తన అవసరాలు చాలా తక్కువ కనుక ఆ విషయం అతను హృదయ వైశాల్యంతో క్షమించాడు. కానీ మరో మొగుడైతే అలా ఆమెను దూరంగా ఉండనిచ్చేవాడా? తాను కాబట్టి దానికి ఆమె కృతజ్ఞత చూపడానికి ఒకే మార్గం ఉంది, డబ్బు. అది ఆమె కన్నా తనకే ఎక్కువ ఉపయోగం. అంతరాంతరాలలో సుందరం మరో ఆలోచన పెట్టుకున్నాడు. ఆమెకి తన భార్య కాగల అర్హత నిజానికి లేదు. అదీ కాక ఆమె అనవసరమైనంత చదువుకుంది. తన మూలాన ఆమెకి గృహిణిగా గౌరవం లభించింది. ఆమెకు ఉండవలసిన దానికన్నా ఎంతో ఎక్కువ స్వేచ్ఛ ఉంది. తాను ఇంట్లో లేని సమయాలలో నిజానికి చాలా ఎక్కువ. వాటిలో ఆమె ఏం చేస్తుందో అంతా ఆలోచిస్తే మానవ శరీరం చాలా హీనమైనది. అనేక కోరికలకి అది పుట్టిల్లు. ఇన్నాళ్ళు తాను ఆమెను కనిపెట్టి ఉండడం కానీ ఆమె మీద ఎలాంటివి ఆంక్షలు విధించడం కానీ చేయలేదు.
భూషణం వచ్చి తనని కలిసి ఇంటికెళ్ళి రాధను చూసినట్టు చెప్పాడు. ఆమె ఆ విషయం తనకి చెప్పనే లేదు. అతని మాటే చెప్పకపోతే అంతకన్నా గోప్యంగా ఉంచాల్సిన అతిథులు ఎవరెవరో వచ్చి ఉండడం అసంభవం ఏమీ కాదు. పరిస్థితుల వల్లనైతేనేం, తన నైజం వల్లనైతేనేం ఆ విషయాలలోకి తాను తరచి పరీక్షించడం జరగబోయే పని కాదు. మరి ఏదో వండి పడేయడం, ఆ ప్రయత్నంలో తన జీతం హరింపచేయడం కాక రాధ తనకి చేయగలిగేది ఆర్థికంగానే. నిజానికి ఆమె నుంచి డబ్బు తీసుకుంటున్నందుకు రాధ కృతజ్ఞురాలిగానే ఉండాలి. ఈ ఆలోచనలే ఆ రాత్రి అతని మనసులో ఉన్నాయి. ఆమె మామూలుగా పనులన్నీ ముగిశాక వచ్చి చాప మీద పడుకొని పుస్తకం తెరిచింది. లోపల ఆమెకి భయంగా ఉంది. అతని చెమట వాసన, ఆ దిక్కుమాలిన సిగరెట్ల వాసన ఆమె భరించలేదు. ఇదిగో రాధా, ఇలా రా అన్నాడు. అతని దగ్గర ఉన్న మార్దవం అంతా పెట్టి. అతనిలో అప్పటిదాకా ఉన్న సుగుణం అదొక్కటే. అనవసరంగా కటువుగా మాట్లాడాడు. ఎందుకు, ఈ చాప్టర్ అయిపోనియండి అంది రాధ గుండెని గట్టిగా చేసుకుంటూ. అతనిలో ఉన్న ఇంత తక్కువ కోరికని, కాదనలేని కసిని అతనిలో కలిగించాలని లేదా ఆమెకి. 2 నిమిషాల కోసం, కాకపోతే మరోసారి స్నానం, అంతేగా. అది కాదులే, నీతో మాట్లాడాలి అంటూ కూర్చున్నాడు సుందరం. తేలికపడి పుస్తకం పక్కన పెట్టి తాను కూర్చుంది రాధ. కొంచెంసేపు ఎలా ప్రారంభించాలోనని ఆలోచిస్తున్నట్లు ఆగి, అమ్మ ఉత్తరం రాసింది అన్నాడు సుందరం. బాగున్నారా? లక్ష్మి బాగా చదువుకుంటుందా? ఏదో అలాగే. అక్కడి పరిస్థితులు నీకు తెలుసు కదా. దాని పెళ్ళి అది అయితే గాని అమ్మకు శాంతి ఉండదు, నాకు ఉండదు. నిజమే, అసలే ఆడపిల్ల పెళ్ళి కష్టం. అందులో రాధా, నువ్వేమీ అనుకోకు, నా ఉద్దేశం చెప్పడం లేదు. అందులో అందరూ నువ్వేదో కులం తక్కువ దానివని అనుకుంటున్నారట. అందుచేత దానికి సంబంధం రావడం కష్టంగా ఉంది. రాధ మాట్లాడలేదు. దానికేంలే, నువ్వేం బాధపడకు. మరో 1000-2000 గుంజే ప్రయత్నం అది, అంతేకాని ఇంటి రిపేర్ వెంటనే చేయించాలట. వచ్చేది వర్షాకాలం. ఇప్పుడు చేయించకపోతే 100 అయ్యే దగ్గర తర్వాత 300 అవుతాయి. దానికి వెంటనే పంపమని రాసింది. నా దగ్గర ఏమీ లేదు. సంసారంలోనే పడుతోంది జీతమంతా. మనం ఎలాగైనా పంపాలి. నా దగ్గర లేదు. 20-25 ఉన్నాయి అంతే అంది రాధ. అంతేనా అన్నాడు సుందరం ఆశ్చర్యపోయి. అవును, కావలిస్తే చూసుకోండి అంది రాధ. నువ్వేం చెప్తే అది నమ్ముతాను కదా. ఎప్పుడైనా ప్రశ్నలు అడిగానా అన్నాడు ఎంతో నొచ్చుకున్నట్టు. అతడు అన్నదానిలో కొంత నిజం ఉందని రాధకి తెలుసు. మరి అంది రాధ. నువ్వే చెప్పాలి రాధా. 2 ఏళ్ల కిందట అమ్మ దగ్గర ఒక గాజుల జత అమ్మేసి కొంత రిపేర్ చేయించాం. ఇంకా ఇంట్లో నగలేమీ లేవు. ఇల్లు కూలిపోతే నాలా ఆ ఇంటి కోడలికి తలదాచుకోవడానికి ఓ పంచ అయినా ఉండదు అన్నాడు. పెళ్ళయ్యాక అన్ని మాటలు ఒక్కసారి మాట్లాడడం అతనికి అదే మొదటిసారని గుర్తించింది రాధ. మరి నేనేం చేసేది అంది రాధ. ఆలోచించు. వాళ్ళు ఇక్కడికి వచ్చేయడం ఒక మార్గంలాగా ఉంది. అయినా నువ్వు ఆలోచించు. అప్పుడు అమ్మ గాజుల జత అమ్మకుండా ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు అని సుందరం నిద్రకు ఉపక్రమించాడు. కట్నం కింద ఇచ్చిన 5,000 ఏమయ్యాయి? తాను తెచ్చిన 400-500 సంసారంలోనే పడ్డాయిగా. మరి అతని జీతంలో మిగిలిందంతా ఏమవుతోంది? ప్రమోషన్ వచ్చిన మాట అయినా చెప్పలేదు. ఆ జీతంలో పెరుగుదల, బయట దొరికేది అన్నీ ఏమవుతున్నాయి అని అడగాలనిపించింది రాధకి. ఆ నిమిషంలో సుందరం తనని కేవలం డబ్బు కోసమే చేసుకున్నాడని ఆమెకి బలంగా అనిపించింది. క్రమంగా తన మీద అభిమానం పెంచుకుంటాడనే ఆశ చావలేదు కానీ నీరసించిపోయింది. ఎప్పుడో వచ్చి ఉండాల్సిన నాన్న రాలేదు, ఉత్తరం లేదు. ఆలోచిస్తూ నిద్రపోయింది రాధ. ఆ వారమంతా తండ్రి కోసం ఎదురు చూస్తూ గడిపింది రాధ. సుందరం మళ్ళీ ఆనాటి మాట ఎత్తలేదు కానీ ఏ రోజైనా ఆ విషయం మళ్ళీ ప్రస్తావనలోకి వచ్చేటట్టు కనిపిస్తోంది. తండ్రి వస్తే ఆయన ఏదో ఒకటి చేసి ఉండును. చివరికి ఉన్న 2 జతల్లోనూ ఒకటి అమ్మింది. ఆమె షాప్లో నుంచి 800 రూపాయలు తెస్తుంటే కనిపించాడు భూషణం. నిమిషంలో జరిగింది పసికట్టి ఆమె వెంటపడ్డాడు. నా మాట కాదన్నావు. సంసారం అన్నాక అవసరాలు ఉండకపోతాయా? సుందరం రోజుకి 10-8 పైన తెచ్చుకుంటున్నా ఏ మూలకి రాదా? అందుకే నీకు నీ అందానికి సరిపోయే మాట చెప్పాను. ఆ గాజులు తెచ్చుకో, డబ్బియ్యి, నేను తెస్తాను. రేపు కాంట్రాక్ట్ సంతకం పెట్టు. 4,000-5,000 అడ్వాన్స్ తీసుకో అంటూ ఆమె కాదనడాన్ని గమనించినట్టే, అక్కర్లేదని ఆమె మాటిమాటికి అననట్టే ఇంటిదాకా వచ్చాడు. నాకు సినిమాలు వద్దు బాబాయ్, ఇలా హింసించకు అంది రాధ. సిరి వస్తే చీదరించుకుంటావేం రాధా? సుందరంతో మాట్లాడతాను, నువ్వు అతనికి చెప్పనే లేదుగా అన్నాడు భూషణం. ఆ పని చెయ్యి బాబాయ్. నాన్న కోపం నీకు తెలుసు. ఆయన నేడో రేపో వస్తాడు. నీకు చెయ్యగలిగిందంతా చేస్తాడు అంది కోపంగా రాధ. కోపం వద్దు రాధా, నీ మంచికే చెప్పాను అన్నాడు భూషణం కొంచెం తగ్గి.
నా మంచి చూడడానికి ఆయనున్నారు, నాన్నున్నారు, నువ్వు శ్రమ తీసుకోకు బాబాయ్ అంది రాధ. నిప్పులు కురిపించే చూపొకటి చూసి భూషణం వెళ్ళిపోయాడు. ఈమెను సాధించి తీరాలని అతనికి తెలుసు. శ్రమ లేకుండా కమిషన్ వస్తుందని అనుకున్నాడు. కొంచెం శ్రమపడాలి అంతే. దీనికి కీలకం సుందరం అని కూడా అతనికి తెలుసును. అతను వెళ్ళగానే రాధకి తండ్రి నుంచి ఉత్తరం వచ్చింది. మళ్ళీ కొంత ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండడానా వెంటనే రాలేనని ఆయన రాశాడు. త్వరలోనే ఆరోగ్యం కొంత బాగుపడగానే వస్తానని రాశాడు. కొంత ఉపశమనం కలిగినా రాధకి కొంత బాధ కూడా కలిగింది. ఆ సాయంత్రం మామూలుగానే ఆలస్యంగా వచ్చాడు సుందరం. అతనికి తండ్రి ఉత్తరం మాట చెప్పింది రాధ. విని ఆయన బాగుండాలని ఆశిద్దాం, కానీ పెద్దవాడు కదా, అందులో ఇలాంటి అనారోగ్యం, మరీ ఆశ పెట్టుకోకు అన్నాడు సుందరం. అలా అంటాడని అనుకోని రాధ బాధపడింది. ఎందుకన్నాడోనని ఆలోచించింది, కానీ అంతుపట్టలేదు. మర్నాడు ఉదయం అతను ఆఫీస్కి వెళ్తుంటే అతనికి 700 ఇచ్చింది. మాట్లాడకుండా లెక్క పెట్టి ఇంతేనా అన్నాడు. 100 ఉంచుకున్నాను అంది రాధ. అతని ప్రశ్న తీరు చూస్తే చెయ్యరానిదేదో తాను చేసినట్టు అనిపించింది ఆమెకి. ఎందుకు అన్నాడు సుందరం డబ్బు చేతిలోనే ఉంచుకుని. ఏవైనా ఖర్చులుంటాయి అంది రాధ. 10 ఉంచుకో చాలు అన్నాడు సుందరం. ముళ్ళు గుచ్చుకున్నట్టుంది రాధకి. లోపలికి వెళ్ళి ఆ 100 కూడా తెచ్చిచ్చింది. లెక్క పెట్టి 800 జేబులో వేసుకుని వెళ్ళిపోయాడు సుందరం. రాధకి కొంత బోసిపోయిన చేతులు, అతని ప్రవర్తన కన్నీళ్లు తెప్పించాయి. ఆ తరువాత అత్తగారు అతనికి రాసిన ఉత్తరం ఆమె కంటపడింది. చదివి రాధ తెల్లబోయింది. ఉన్నదానికి లేనివి కల్పించి చెప్పాడన్నమాట సుందరం. మొదటిసారిగా అతని మీద చాలా అసహ్యం వేసింది ఆమెకి. సుందరం దరిద్రంతో బాధపడుతున్నాడని రాధకి తెలుసును. కానీ పెళ్ళయ్యాక అతను భర్తలందరిలాగా ఉండి కొంచెమైనా ఆప్యాయత చూపిస్తాడని రాధ ఆశపడింది. భార్య అనే కాదు, తాను చాలా అందంగా ఉంటానని ఆమెకు తెలుసును. కానీ అతను మరీ తన దగ్గర డబ్బు కోసమే చూస్తున్నాడు. తను అతనికి అక్కర్లేదు. దీనికి ఆమె ఒక్కసారే సంతోషించడం, విచారించడం కూడా చేసింది. శారీరకంగా అతను దగ్గరగా వస్తే భరించలేదు. కానీ అతనంత సులువుగా దూరంగా ఉండిపోవడం ఆమెకి చిత్రమైన అసంతృప్తిని కలిగజేసింది. అటు తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేక, ఇటు కులం పట్టింపుతో ఎవ్వరూ తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాక, తండ్రి బెంగ తగ్గించడానికే సుందరంలో సరిదిద్దలేని లోపాలేవీ కనిపించక ఆమె పెళ్లికి సంతోషంగానే ఒప్పుకుంది. పెళ్లికి ముందు చాలామంది సౌందర్యరాధకులైన యువకులు ప్రేమని ఆఫర్ చేశారు. అది ప్రేమ మాత్రమే, పెళ్లి కాదు. పెళ్ళి అయ్యాక అక్కడ ప్రేమ లేదు. ఏమి జీవితం అని నిట్టూర్చింది రాధ. ఆమెకి ఏడవాలని అనిపించింది, కానీ ఆ పరిస్థితిలో ఏడుపైనా రాలేదు. ఆ మర్నాడు ఆమె చాలాసేపు ప్రయత్నం లేకుండానే గడిచిపోయింది. తండ్రి పోయాడు. అప్పటికి వారం రోజుల కిందట ఆ వార్త, అతను చివరి గడియల్లో రాసిన చిన్న ఉత్తరం, ఒక చెక్కు ఆమెకి రిజిస్టర్ పోస్ట్లో వచ్చాయి. 4600కి చెక్కు. అది ఈ ఇల్లు అప్పటికే రాధ పేరున ఉంది. ఆయన చివరిగా ఆమెకిచ్చింది. ఇంకా ఆయన ఉండడు, ఆదాయము ఉండదు. అంతకన్నా ఆమెను భయపెట్టిన ఆలోచన ఏమిటంటే, తనకి మిగిలిన ఆసరా సుందరం ఒక్కడేననే ఆలోచన. ఆ రాత్రి సుందరం రాగానే వార్త చెప్పి భోరున ఏడ్చింది రాధ. ఊరుకో పాపం, పెద్దవాడు వెళ్ళిపోయాడు, మరి నీకు అన్యాయం చేయలేదు కదా అన్నాడు సుందరం. రాధ తెల్లబోయి చూసింది. అదే, దేశంగాని దేశంలో పోయాడు పాపం, అతని ఆస్తి అది. రాధ చెక్కు చూపెట్టింది. పరీక్షగా చూసి అంతేనా అన్నాడు సుందరం. అంటే అంది రాధ దుఃఖం ఆపుకుంటూ. ఇంకా చాలా ఉండాలిగా అన్నాడు చాలా అసంతృప్తితో సుందరం. రాధ మాట్లాడలేదు. అమ్మ, నేను ఆ డబ్బుతో ఇంటి అప్పు తీర్చి లక్ష్మి పెళ్ళి ఎలాగ చేయడం? కానీలే, రేపిది సంతకం పెట్టియి అన్నాడు సుందరం. రాధకి ఈసారి తన పరిస్థితి పూర్తిగా తెలిసొచ్చి దుఃఖం హద్దులు మీరిపోయింది. అందుకే ఆమెకి ఏడుపు రాలేదు. ఆ పూట కూడా హోటల్కి దండక ఖర్చు కూడదు అనడానా ఆమె వంట చేసింది. ఆ మంటల వైపు చూస్తూనే ఉంది. ఆమె లోపల కూడా అంతకన్నా వేడి ఆమెని దహించేస్తోంది. వండిందంతా వద్దనకుండా తిని నిద్రపోయాడు సుందరం. ఆ మర్నాడు డ్రాఫ్ట్ తీసుకుని సంతకం పెట్టించుకుని వెళ్ళాడతను. అది క్యాష్ అయ్యేసరికి వారం రోజులు పట్టింది. డబ్బు పట్టుకుని ఊరికి వెళ్ళి అమ్మ చేతిలో పెట్టాడు. ఇద్దరూ కలిసి కొంతసేపు విచారించారు. ఇంకా ఎక్కువ లేదని. ఖర్చయింది కాక అందులో కొంత మిగిలింది కదా, అది ఇది కలిపి 6000 ఉంటుంది. ఇంటి మీద కొంత తీరుస్తాను, వడ్డీ అయినా తగ్గుతుంది. మరో 4000తో ఇల్లు మనదవుతుంది అంది కాంతమ్మ. నాకు మంచి సీట్ వచ్చిందిలే, ఏమైనా దొరుకుతుంది, ఎలాగో చూద్దాం. కాకపోతే దాన్ని ఉద్యోగం చేయమంటాను అన్నాడు సుందరం. పట్నంలో ఆడదానికి ఉద్యోగం ఏమిట్రా, అంతమంది మగాళ్ల మధ్యన అంది లక్ష్మమ్మ కొడుకుని జాగ్రత్తగా పరిశీలిస్తూ. కోడలతన్ని కొంగున కట్టేసుకుంటుందేమోనని ఆమె భయం. ఇంట్లో ఒక్కర్తి ఉంటుంది కదా, ఏం చేస్తే ఎవరికెరుక, ఆ పాటిదానికి ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా, లేకపోతే మరో పని చెయ్యొచ్చు అన్నాడు సుందరం. 2 రోజుల కిందట భూషణం అతని రహస్యంగా కలిశాడు.
మాట వరుసకి అభ్యంతరం చెప్పి అతని చేత కొంత బతిమాలించుకుని సరే చూద్దాం అన్నాడు సుందరం. అతనికి కొత్త ఆశలు పుడుతున్నాయి. ఆ రాత్రి అక్కడే ఉండి మర్నాడు బయలుదేరి తిరిగొచ్చాడు. వచ్చేసరికి రాధ లేదు. అరగంట అతను బయట కూర్చుని ఎదురు చూశాక వచ్చింది. అయ్యో సరిగ్గా ఇప్పుడే వచ్చారా అంది తలుపు తాళం తీస్తూ. నువ్వు సరిగ్గా నేను వచ్చే ముందరే వెళ్ళుంటావు అన్నాడు. ఆమె మాట నమ్మని విషయం దాచకుండా సుందరం. రాధ మాట్లాడలేదు. వెళ్ళిన పనులయ్యాయా అన్నాడు సుందరం సిగరెట్ వెలిగిస్తూ. సీతమ్మ గారింటికి వెళ్ళాను, ఆమెకు బాగోలేదు అంది రాధ. సీతమ్మ గారో రామయ్య గారో అన్నాడు సుందరం అతని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ. అది మీ నమ్మకమా అంది రాధ. నాకేం తెలుసును, నువ్వు స్వేచ్ఛకి అలవాటు పడ్డ మనిషివి. నిన్ను కనిపెడుతూ కూర్చోడానికి నాకు టైం లేదు, ఓపిక లేదు. సరే గాని తినడానికి ఏమైనా ఉందా అన్నాడు సుందరం. ఏదో చేస్తాను, ఇంట్లో అన్ని సామాన్లు లేవు అంది రాధ. ఉన్నది చెయ్యని నిద్రకు ఉపక్రమించాడు సుందరం. తన మాటలు ఆమెలో రేపిన సంచలనాన్ని గురించి ఆలోచనే లేనట్టు. 2 రోజుల తర్వాత సుందరం ఆమె ఏదైనా పని చేస్తే కాస్త కాలక్షేపం అవుతుందని సూచనగా అన్నాడు. ఏం పని అంది రాధ. ఏదైనాను, చదువుకున్న దానివి, ఎన్నాళ్ళని ఇంట్లో కూర్చుంటావు అన్నాడు సుందరం. అవును, ఏదైనా గుమాస్తా ఉద్యోగం దొరుకుతుందేమో చూడండి అంది రాధ. అంత సులువుగా దొరుకుతాయా? నిరుద్యోగ సమస్య ఎలా ఉందో తెలుసుగా, కానీ ప్రయత్నిద్దాం. నువ్వు 4ంటికి దరఖాస్తులు పెట్టుకొని పక్కవారిని అడిగితే సేకరిస్తాం అన్నాడు సుందరం. అలాగే అంది రాధ. ఆమెకి ఈ ఆలోచన బాగుంది, కానీ ఒక్కసారి అతనికి ఇలాంటి బుద్ధి ఎందుకు పుట్టిందో ఆమెకు తెలియడం లేదు. నీ అందం చూసి ఎవరైనా ఏదో చిన్న ఉద్యోగం ఇవ్వకపోరు. అలాంటిది నాకు అక్కర్లేదు అంది రాధ. మరి అంత అందం ఏ చేసుకుంటావు? ఎప్పుడైనా ఉపయోగపడాలి కదా, లేకపోతే సినిమాల్లో చేరరాదు. ఎవరినైనా అడుగుతాను అన్నాడు సుందరం. మెరుపులాంటి ఆలోచన వచ్చి ఏం భూషణం మాట్లాడా అంది రాధ. ఒకనాడు వచ్చాడులే, నీకు చుట్టం కదా, అంచేత నాకును అన్నాడు సుందరం. ఎంతిచ్చాడు? 50 అని 4 కొరుక్కున్నాడు సుందరం. ఆమె చాలా హఠాత్తుగా అడిగింది. ఆలోచన లేకుండా జవాబు ఇవ్వవలసి వచ్చింది. 4-5 నిమిషాలు రాధ మాట్లాడలేదు. ఆ 50కి ఏం చేయాలట మీరు అంది రాధ. ఏమీ లేదు, ఊరికనే ఇచ్చాడు. నీకు పువ్వులు కొనిపెట్టమన్నాడు. నాకు తండ్రి లాంటి వాడు కదా, కాదనలేకపోయాను. పోనీలే, అభిమానంగా ఇస్తే వద్దనకూడదని తీసుకున్నాను అంతే. అయినా ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది అన్నాడు సుందరం, సగం తర్కం సగం అనునయం మిళితం చేస్తూ. నాకు ఆ సినిమా జీవితం ఇష్టం లేదు అంది రాధ. ఎందుకని? అక్కడ జరిగేది మీకు తెలుసును. అందరూ మరీ ఫ్రీగా ఉంటారు. అది నాగరికం, మరి దానిలో అంత పెద్ద తప్పేముంది? వేలకు వేలు వచ్చి పడుతుంటే ఆ పాటి చిన్న విషయం పట్టించుకోనక్కర్లేదు. ఆ విషయాలు చిన్నవై ఆగవు, చాలా దూరం వెళ్తాయి అంది రాధ. నీకెలాగ తెలుసు? తెలుసును, ఏదో ఆ ప్రపంచం వేరు. ఈవేళ పతివ్రతలుగా చలామణి అవుతున్న వాళ్ళందరూ పతివ్రతలేనా? ఏదో సర్దుకుపోతేనే అన్నాడు అసలు రంగులు బయట పెడుతూ సుందరం. అయితే అదన్నమాట మీ ఉద్దేశం అంది రాధ. అవును, నేను అలాగ కనిపిస్తాను, కానీ చాలా ఆధునికంగా ఆలోచిస్తాను తెలుసా. నువ్వు 4 వేషాలు వేసావంటే మన సమస్యలన్నీ అలా అలా విడిపోతాయి. బాగా ఆలోచించు, కాదనకు. ఆమె మాటలు అతను వినిపించుకోలేదు. రాధ చాలా తీవ్రమైన ఆలోచనలో పడింది. ఈ కూర ఉడకలేదు అన్నాడు సుందరం. ఈ సంభాషణ జరిగాక వారం రోజుల తర్వాత. ఈ వారము అతను రాధని మళ్ళీ సినిమా విషయంలో కదపలేదు. బహుశా ఇవాళ రేపో కదపవచ్చని ఆమెకి అనిపించింది. అలాగా అంది రాధ. తినడానికి లేదు. ఏం తినేది అన్నాడు ఎప్పుడు ఇంతవరకు లేని కోపం చూపుతూ సుందరం. ఉడక్కపోయాక చేసేదేముంది? కూర డబ్బు వృధా అవ్వకుండా ఎలాగైనా తినేయొచ్చు, లేదా అది వదిలేసి ఊరగాయ వేసుకుని తినొచ్చు. సుందరం ఉడికిపోయాడు. తనకింత పరుషంగా జవాబు చెప్పడం రాధ ఎప్పుడూ చెయ్యని పని. నీకు కొవ్వెక్కినట్టుంది అన్నాడు. ఆ మధ్య వాళ్ళమ్మ ఒకసారి చెప్పనే చెప్పింది, అలా విచ్చలవిడిగా వదిలేస్తే బరి తెగించిపోతారా ఆడవాళ్ళు, అందులోనూ ఆ పట్నవాసంలో. నీలాంటి ఉత్తముడిని చూస్తే ఎవరికైనా కొంత లోకువగా ఉంటుంది అని. తానెలాగ సంసారాన్ని అదుపులో పెట్టుకోవాలో, బయటికి వెళ్ళి ఉద్యోగం చేసి డబ్బు తెచ్చినా అదంతా పైసలతో సహా తన దగ్గరికి తెచ్చి ఇచ్చేలాగా ఎలా చెయ్యాలో అన్నీ చెప్పింది. ఈ మధ్య భూషణం వచ్చి మరో 100 రూపాయలు స్వీట్లు కొనుక్కోవడానికి ఇచ్చాడు. ఒక ప్రొడ్యూసర్ని తీసుకొచ్చాడు. మోజున్నప్పుడే మనం రాబట్టాలి, కాకపోతే వేలకు వేలు ఎవరిస్తారయ్యా? ప్రతి పూట సినీ ఫీల్డ్కి 20 మంది లడ్డూలాంటి అమ్మాయిలు త్వమేవ శరణం అంటూ వచ్చేస్తున్నారు. ఏదో మా వాడివని రాధ పరాయిది కాదని శ్రమపడ్డం, కానీ నాకు మాత్రం ఒరిగేదేముంది అన్నాడు. ఆలస్యం అమృతం విషం అన్నాడు. సుందరాన్ని సస్పెన్స్ చంపేస్తోంది. అవన్నీ మనసులోకి వచ్చాయి సుందరానికి. అతను లోపల దాచుకున్నది బాధాకరమైనది మరో రహస్యం ఉంది. ఆమెను చూస్తే ఆమెకి దగ్గరకు వెళ్ళాలంటే అతనికి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. శుభ్రాతి శుభ్రమైన ఆ శరీరం, అలాంటివే బట్టలు వేసుకున్న రాధకి 2 అడుగుల పరిధిలోకి తాను వెళ్తే
ఆమె నిద్రలో కూడా ముఖం చిట్లిస్తుందని అతనికి తెలుసు. 2-3 సార్లు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె ముఖంలో జుగుప్స, అతనిలో అప్పటికే తక్కువగా ఉన్న మగ కోరికలకి చావు దెబ్బ కొట్టింది. నువ్వింత బాధపడి నాకు అక్కర్లేదులే అని తనకి తాను చెప్పుకొని ఆనందంగా ఒంటరి బ్రతుకు బ్రతకడం నేర్చుకున్నాడు సుందరం. ఇవన్నీ అతన్ని ప్రేరేపించాయి. కంచమెత్తి ఆమె మీదకి విసిరాడు. బలంగా తగిలి ఆమె నుదురు చిట్లింది. ముఖం మీద పడిన అన్నం కళ్ళ మీద నుంచి దిగజారి ఒళ్ళో పడుతోంది. రాధ లేచి నిలబడింది. ఒడిలో ఉన్న అన్నం కూడా చీర మీద నుంచి నేల మీదికి జారుతోంది. ముఖాన ఉన్న కుంకుమ బొట్టు అన్నం తగిలి చెరిగిపోయింది. నుదుటికి ఒక పక్కన చిట్లిన చోట రక్తం బొట్టుగా కొత్తగా అజాగ్రత్తగా పెట్టుకున్న మరో ఎర్రటి బొట్టులాగా కనిపిస్తోంది. 2-3 నిమిషాలు అలాగే నిలబడి సుందరం ముఖంలోకి చూసింది. ఏదో అనబోయాడు సుందరం, కానీ రోషరంజితమైన కళ్ళు అతన్ని ఆపేశాయి. రాధ నెమ్మదిగా బాత్రూంకి వెళ్ళింది. సుందరం చాలాసేపు చూసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆమె వాలకం చూస్తే అతనికి తాను చేసిన తప్పేమోనని భయం వేసింది. ఆమెలో ఎన్నడూ చూడని ఉద్రేకం చూడడంతో అతను చాలా తికమకపడ్డాడు. ఆమెలో అంత రోషం ఉంటుందని అతను అనుకోలేదు. ఆకలిగా కూడా ఉంది సుందరానికి. అప్పటికే ఆలస్యమైంది. అందుకని అంత దూరం బస్లోనే వెళ్ళాడు. టీ తాగి లంచ్ టైం దాకా ఎలాగో పని అయిందనిపించాడు. టిఫిన్ మాట ఆలోచిస్తుంటే భూషణం వచ్చాడు. ఇద్దరూ కలిసి క్యాంటీన్కి వెళ్ళారు. సుందరం బాగా తిన్నాడు. బిల్లు భూషణమే చెల్లించాడు. అంతా అయ్యాక రాధతో మాట్లాడావా అని అడిగాడు భూషణం. అయింది, ఒకసారి కాదు. ఏమంటుంది? ఏముంది, కాదంటుంది. కొంచెం బిగ్గరగా నవ్వాడు భూషణం. భలే వాడివయ్యా, మొగాడు చెప్పి ఆడది కాదంటే అంతేనా? అంత చేతగాని వాడివా అన్నాడు. చేతగానితనం కాదు, తను చదువుకుంది. ఒప్పుకోకపోతే ఎలా చేయిస్తాం? చేయాల్సిన పని కూడా అలాంటిదే కదా అన్నాడు సుందరం. ఉదయం జరిగింది అతనితో చెప్పి సలహా తీసుకోవాలని ఉంది అతనికి. కానీ సిగ్గుగా కూడా ఉంది. ఏం రాళ్ళెత్తమన్నామా? తనకి మాత్రం సరదా ఉండదు. నలుగురిలో నవ్వుతూ తిరుగుతూ ఆనందించమన్నాం, అంతే కదా. ఏమో, రాధకు ఆ పద్ధతులు నచ్చినట్టు లేదు అన్నాడు సుందరం నీరసంగా. నచ్చకపోవడం నచ్చడం నీ చేతిలో ఉంటుంది. నువ్వే సరి అన్నాక ఆవిడిష్టమేమిటి? వీళ్ళమ్మని ఉంచుకున్నారు వాళ్ళ నాయన. రాధకు చాలామంది స్నేహితులు ఉండేవారు. కాదంటే నన్ను అడుగు, నేను చెప్తాను. అంత పెద్ద వేషాలు వేస్తోందా? ఇంట్లో కాదు, కెమెరా ముందు వెయ్యమను, 4 డబ్బులైనా వస్తాయి. సుందరం కళ్ళ ముందు 100,000 నాట్యం చేస్తున్నాయి. రాధ దీనికి కాదనడం కళ్ళ ముందే. ఆ రూపాయల కలలన్నీ కరిగిపోతున్నట్లుంది. సీసాలో పెట్టి మూత వేసేసినట్లుంది అతని పరిస్థితి. అతను ఆలోచనల్లో పడి మాట్లాడకపోవడం చూసి, మరీ అంత చేతగాని వాడివైతే చెప్పు, మరో అమ్మాయిని చూస్తాను అన్నాడు భూషణం. ఒళ్ళు మండింది సుందరానికి. ఆ రోజు జరిగిందంతా చెప్పాడు. ఇంకేం చేయమంటారు, మీరే చెప్పండి అన్నాడు సంతృప్తిగా నవ్వి. మగాడిని అనిపించుకున్నావులే. అదే వరుసలో 1 వారం కాస్త నీ ప్రతాపం చూపెడితే తాను ఎలా దారికి రాదో చూద్దాం. చూడు, పొరపాటును కూడా మళ్ళా కాళ్ల బేరానికి దిగకు. వీళ్ళంతే, కాళ్ళు పట్టుకుంటే జుత్తు, జుత్తు పట్టుకుంటే కాళ్ళును అన్నాడు లేచి వెడుతూ. అతని సలహా బాగుందనిపించింది సుందరానికి. పాపం, ఇంక దండకం సామం పద్ధతి అయింది. ఇంక దండకం ఒక్కటే మిగిలింది. ఆ ఆలోచనతోనే ఇంటికి చేరాడు. వెళ్ళేసరికి రాధ లేదు. తాళం పెట్టి ఉంది. అసహనంగా గుమ్మానికి గేటుకి మధ్య అటు ఇటు తిరుగుతూ చాలాసేపు నిరీక్షించాడు. 8:30 అవుతుంటే రిక్షాలో వచ్చింది రాధ. అతన్ని చూడనట్లే ఆమె లోపలికి వెళ్ళింది. వెనకాలే వెళ్తూ, మరీ ఆలస్యంగా వచ్చావు, ఇంతసేపు పైన నిలబడి ఉండాలి. ఆ తిరిగేది ముందుగానే చేసి టైంకు రాకూడదా అన్నాడు సుందరం కోపంగా. రాధ మాట్లాడలేదు. కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకుంది. నుదుటి మీద చిన్న డ్రెస్సింగ్ ఉంది. అంతకన్నా చిన్న డ్రెస్సింగ్ బుగ్గ మీద. కట్టు కట్టించావా అన్నాడు. రాధ తల ఊపిందనుకున్నాడు. ఆ మాత్రం దానికే డాక్టర్ కావాలా? సంసారం అన్నాక ఏవేవో జరుగుతూ ఉంటాయి. సరేలే, మంచి పని చేశావు. పద, వంట చెయ్యి, చాలా ఆకలిగా ఉంది అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. నాకు తలనొప్పిగా ఉంది. అయితే వంట చెయ్యవా? చెయ్యను దృఢంగా చెప్పింది రాధ. ఏమిటే అన్నాడు సుందరం లేచి నిలబడుతూ. మొగుడికి భోజనం కూడా పెట్టలేవన్నమాట అని అరిచాడు. అరవకండి, నాకు ఒంట్లో బాగాలేదు, వంట చెయ్యను. కావాలంటే వెళ్ళి హోటల్లో తినిరండి, లేకపోతే పడుకోండి అంది రాధ. నీకు పిచ్చెక్కింది అన్నాడు తాగున్నట్లు సుందరం. మధ్యాహ్నం భూషణం చెప్పినవన్నీ అతనికి జ్ఞాపకం వచ్చాయి. 2 అడుగులు వేసి ఆమె దగ్గరకు వచ్చి భుజం మీద చెయ్యి వేసి లే అన్నాడు. కళ్ళు తెరిచి ఆ చెయ్యి తీయండి అంది. మరికొంచెం గట్టిగా భుజం పట్టుకున్నాడు సుందరం. జరుగుతున్నదంతా తన మొగతనానికి ఛాలెంజీగా ఉందతనికి. విసురుగా లేచి నిలబడి అతని చేతిని విదిలిస్తూ చెప్తే వినబడదా అంది. ఈసారి ఆమెను కొట్టడానికి చెయ్యెత్తాడు సుందరం. అతను మండిపోతున్నాడు. గుడ్డిగా విసిరిన చేతి నుంచి సులువుగా పక్కకు తప్పుకొని, నీ చెయ్యి తగిలితే ఈ రాత్రి కూడా ఇంట్లో ఉండనివ్వను, జాగ్రత్త అంది రాధ కర్కశంగా.
ఏమిటే అన్నాడు నిర్విణ్యుడైపోయి సుందరం. రాధకేదో దయ్యం పట్టిందన్న ఆలోచన వచ్చింది అతనికి. అవును, నీ నుంచి సహించాల్సిందంతా సహించాను. చెమట వాసన, కుక్కలాగా తిండి, అంతులేని నీ స్వార్థం అన్నీను ఇంకైపోయింది. గౌరవంగా ప్రవర్తించు, దూరంగా ఉండు. నీ చెయ్యే కాదు, నీ మాటను కూడా ఇంక సహించేది లేదు అంది రాధ. ఆమె ముఖం ఎర్రగా ఉంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీవ్రంగా వస్తూ ఆమె స్వరూపాన్నే మార్చేశాయి. జాగ్రత్త రాధా, నువ్వు చేస్తున్నవన్నీ సహించి ఊరుకున్నాను. మరీ పెట్టరేగిపోకు. తలుచుకుంటే నిన్ను వదిలి మరో దాన్ని చేసుకుంటాను. కానీ అగౌరవంగా మాట్లాడకు అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. సుందరం, తప్పకుండా చేసుకో, కానీ నాకు బాధగా ఉంది. ఇప్పుడు గొడవ చేయకు అంది రాధ. నిజంగానే 2 స్టిచెస్ వేయడానా మంటలాగా ఉంది. నువ్వు అని మాట్లాడకు, నా భోజనం మాట చెప్పు అన్నాడు సుందరం. అతను బాగా తగ్గిపోయాడు. వెళ్ళి హోటల్లో తిను, డబ్బు దండగా నేనిస్తానులే అంది రాధ. బ్యాగ్లో నుంచి 3 రూపాయలు తీసి టేబుల్ మీద పడేసింది. గాలికి అవి కింద పడ్డాయి. సుందరం తీయలేదు. ఆ మాత్రం నా దగ్గర ఉంది అన్నాడు. సరే, నన్ను విసిగించుకు వెళ్ళిరా అంది రాధ. అక్కడ సహించదు, పోని పండుకో. ఎర్రగా రాధ వైపు చూశాడు సుందరం. ఆమె కళ్ళు మూసుకుంది. నిమిషం అలాగే నిలబడి చూసి వంగి కింద పడ్డ నోట్లు తీసి జేబులో పెట్టుకొని అతను వంటింటి వైపు నడిచాడు. ఆమెతో ప్రవర్తించిన తీరులో పెద్ద లోపం ఉండి ఉంటుందని అతను అనుకున్నాడు. ఆమెను ఓదార్చి ఉండాల్సింది కాబోలు. క్షమాపణ ఆ వెంటనే వచ్చుండేది. బహుశా రాధ కరిగిపోయి ఉండేది. కానీ అలాగ కాళ్ల బేరానికి రావడం లోకం తెలిసిన భూషణం అంగీకరించి ఉండడు. క్లుప్తంగా వంట ముగించి రాధకు పెడదామనుకున్నాడు సుందరం. కానీ ఆమెకు పెట్టకుండా చేసిందంతా తానే తిన్నాడు. దానితో అతని పగ కొంత తీరినట్లయింది. అదీ కాక అతనికి చాలా ఆకలిగా కూడా ఉంది. రేపటికి తనే దారిలో పడుతుందిలే అనుకున్నాడు. అతను వెళ్ళేసరికి బెడ్రూమ్ తలుపు వేసింది. కిటికీలోంచి చూస్తే రాధ మంచం మీద పడుకొని నిద్రపోతోంది. వీధి గదిలో చాపాదిండు విసిరినట్లు పడున్నాయి. అక్కడే నిద్రపోయాడు సుందరం. బాగా రాత్రయ్యాక రాధకు తెలివొచ్చింది. ఆ రోజు జరిగిందంతా కలలాగా ఉందామెకి. నిజమని తనకు తెలుసు కనుక గానీ లేకపోతే నమ్మకపోయేదే. ఆ మధ్యాహ్నం 3 గంటల వేళ భూషణం వచ్చాడు. ఈసారి అతను ఒంటరిగా రాలేదు. శ్రీకాంత్ను కూడా తీసుకొచ్చాడు. ఏదో చదువుకుంటున్న రాధ అతన్ని చూసి తలుపు తీసింది. వెనువెంటనే శ్రీకాంత్ ఉన్నాడు. నువ్వా బాబాయ్, ఈ టైంలో ఎందుకు వచ్చావు అంది రాధ. ఏం రాకూడదా? నీ మంచి చెడ్డలు నేను కాకపోతే ఎవరు చూస్తారు అన్నాడు. రెండో కుర్చీ ఆ రెండో మనిషికి చూపెడుతూ. శ్రీకాంత్ గారు నేను చూడాలన్నారు. వారి మాటైనా నువ్వు వింటావని తీసుకొచ్చాను అన్నాడు. రాధ శ్రీకాంత్ను చూసింది. హుందాగా ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాడు మనిషి. ముఖాన అందమైన చిరునవ్వు వెలిగిపోతోంది. నమస్తే అన్నాడు భూషణం చెప్తున్నా కూర్చోకుండానే. నమస్తే అంది రాధ లేచి నిలబడుతూ. మీరు కూర్చోండి, చెప్పకుండా మీ అనుమతి తీసుకోకుండా వచ్చినందుకు క్షమించండి అన్నాడు మృదువుగా. ఆ గొంతులో ఉన్న సౌమ్యత ఆమె లోపల దేనికనో కదిపింది. పర్వాలేదులేండి, మా పాపాయికి మర్యాద తెలీదు, మీరు కూర్చోండి అంది తాను కూర్చుంటూ. శ్రీకాంత్ నెమ్మదిగా కూర్చుని, ఆయన తరపున నా తరపున క్షమాపణ చెప్పుకుంటున్నాను, వెళ్ళి తర్వాత రమ్మంటారా అన్నాడు. చాలా కాలం నుంచి అంత సౌమ్యంగా ఆమెతో ఎవరూ మాట్లాడక కాబోలు. రాధకి చిరునవ్వు వచ్చింది. పర్వాలేదులేండి అంది. నేను వచ్చిన పని చెప్తాను. భూషణం మీకు చెప్పారట. మా పిక్చర్కి రేపు సాయంత్రం ముహూర్తం. ఇంకా పేరు పెట్టలేదు. మీ రెస్ అంటే అగ్రిమెంట్ రాసుకుందాం. మీరు అభ్యంతర పెట్టడానికి ఏమీ లేదు. స్వీట్ క్యారెక్టర్, హీరో చెల్లెలు, మీతో 10 రోజులు పనుంటుంది అంతే అన్నాడు శ్రీకాంత్. నాకు సినిమాలు నచ్చవు అంది రాధ. మీరు చాలామందికి అన్యాయం చేస్తున్నారు అన్నాడు చిరునవ్వుతో శ్రీకాంత్. ఎంత గౌరవంగా అతను ఆ మాటలన్నా చిన్నపిల్లలంటున్నట్లే ఉంది. శ్రీకాంత్ గారు మామూలు మనిషి కాదు రాధా. అసలు ఆయన సినిమాల్లోకి దిగడం చరిత్రలో గొప్ప అధ్యాయమని అందరూ అంటున్నారు అన్నాడు భూషణం. చుట్ట ముట్టించబోయి అతను శ్రీకాంత్ సైగ చూసి మానేశాడు. ఆ పొగడ్తలకేం లేండి, నేను కొత్తవాడిని. ఉన్నది లేనిది అన్నీ కలిపి ఈ పిక్చర్ మీద పెట్టాను. మా ఆశలన్నీ ఈ పిక్చర్ మీదనే ఉన్నాయి. ఆ పిక్చర్కి ఏదైనా ఆశ ఉంది అంటే అది మీ మీదే, ఆ పైన మీ ఇష్టం అన్నాడు శ్రీకాంత్. నన్ను ఆలోచించుకోనివ్వండి, ఆయనతో కూడా ఒకసారి చర్చించాలి కదా అంది రాధ ప్రస్తుతానికి వాయిదా వేసేందుకు. సుందరం మాట నేను చూసుకుంటానుగా. ఆ ముఖం మీద దెబ్బ డాక్టర్ చూపెట్టలేదా రాధా? నిన్ననగా తగిలింది అన్నాడు భూషణం. నీకు తెలుసా అంది రాధ అప్రయత్నంగా. తెలియకేం, ఆ రాస్కెల్ చేసిన దానికి కుళ్ళిపోతూ వచ్చి చెప్పుకొని ఏడ్చాడు. అన్నీ సవ్యంగా జరిగితే ఎల్లుండి షూటింగ్ ప్రారంభిస్తారు. పద, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపిస్తే మంచిది అన్నాడు భూషణం. నేను వెళ్తానులే అంది రాధ. దయచేసి నా కారులో తీసుకెళ్ళనివ్వండి అన్నాడు శ్రీకాంత్. వద్దండి, అక్కర్లేదు, నేను వెళ్తాను అంది రాధ. ఏం పర్వాలేదు, బయట కారులో కూర్చుంటాను, మీరు రండి అన్నాడు శ్రీకాంత్.
అతనిలో అయస్కాంతత్వం ఏదో ఉంది. రాధ నిశ్శబ్దంగా తల ఊపింది. అతనే ఆమెని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. స్టిచెస్ దగ్గరుండి వేయించాడు. రాధ మరీ నీరసంగా ఉంటే 1 గంట అక్కడే రెస్ట్ తీసుకునేలాగా ఏర్పాటు చేసి వెళ్ళిపోయాడు. చాలా పనులున్నాయి, లేకపోతే మిమ్మల్ని వదిలి వెళ్ళేవాడిని కాదు. రేపు ముహూర్తం, అందుకనే ఉదయం వచ్చి కలుస్తాను అన్నాడు. అంతా కలలాగా ఉంది రాధకి. సినిమాలలో చేరడం అంటే ఆమెకు నిజంగానే ఉత్సాహం అంత ఏమీ లేదు. కానీ శ్రీకాంత్ మాట వేరు. జీవితంలో అలాంటి మనిషిని ఆమె కలవలేదు. ఎన్నాళ్ల నుంచో ఆమెలో నిద్రిస్తున్నదేదో ఆ రోజు మేలుకుంది. చేతి ఒక్క విదిలింపుతో అతను భూషణాన్ని దూరంగా పంపేశాడనే కాదు, అతని ప్రతి మాటలోనూ ప్రతిఫలించే దర్పము, అణకువ ఒక్కసారే కనిపించేలాంటి అతని ప్రవర్తన ఆమెని చాలా లొంగదీసుకున్నాయి. అదీగాక కారులో కానీ హాస్పిటల్లో కానీ ఆమెను అతను పొరపాటును కూడా ముట్టుకోకపోవడం రాధకి చాలా విచిత్రమైన అనుభూతిని కలుగజేసింది. అతను అంత జాగ్రత్తగా అంత దూరంగా ఉండకపోతే బాగుండేదని ఆమెకు అనిపించింది. కానీ అతని స్పర్శ పూర్తిగా మేలుకొల్పుతుందని, ఆ తరువాత సుడిగాలికిలాగా తాను లొంగిపోతానని కూడా ఆమెకు తెలుసు. అందుకే పరస్పర విరుద్ధమైన సంతృప్తి, అసంతృప్తి కూడా ఆమెలో చోటు చేసుకున్నాయి. రిక్షాకి డబ్బులిస్తుంటే పర్సులో డబ్బు కనిపించింది. 1000 రూపాయలున్నాయి. అవి ఎవరు పెట్టారో ఆలోచించనక్కర్లేదు. కానీ రాధకి అది నచ్చలేదు. శ్రీకాంత్ నుంచి ఆమె ఆశించింది, తాను అంగీకరించకపోయినా స్నేహం. ఆ స్నేహం గురించి ఆమె హాస్పిటల్లో పడుకుని ఉన్నప్పుడు చాలా ఆలోచించింది. దానికి హద్దులు లేవు. ఈ పరిసరాలని, తన చుట్టూ ఉన్న ఈ కొంచెం మంది కుళ్ళు మనుషులని, ఈ సౌందర్యహీనతని వదిలేసి ఎక్కడో అందమైన ప్రదేశాలలో అతనితో హద్దులు లేని స్వేచ్ఛతో విహరించాలని ఆమెకుంది. అందుకే అతనిలా డబ్బివ్వడం ఆమెకంతగా నచ్చలేదు. కానీ 2 కారణాలు ఆమెలో కలిగిన బాధని తగ్గించాయి. ఆ డబ్బు శ్రీకాంత్ ఇవ్వడం ఒకటి, రెండోది తనకది అడ్వాన్స్గా ఇచ్చారన్న భావన. రంగురంగుల నీటి బుడగలాంటి కలలు కంటోంది రాధ. ఆ రాత్రి చాలా వరకు. తెల్లవారుజామున ఎప్పుడో నిద్రపట్టింది. ఉదయం 7 దాటుతుంటే సుందరం కిటికీలోంచి పిలిచి లేపాడు. నిద్రతో కళ్ళు బరువెక్కిపోయి ఉన్నాయి. ఏమిటి అంది రాధ. చాలా టైం అయింది, లేచి వంట చేయి అన్నాడు సుందరం. అతనికి ఆకలిగా ఉంది. అదీగాక ఉదయం లేచిన దగ్గర నుంచి అతను ఆలోచనలో పడ్డాడు. రాధలో హఠాత్తుగా వచ్చిన మార్పు అతనికి డేంజర్ సిగ్నల్ లాగా పనిచేసింది. తనకి తెలియంది ఏదో జరుగుతోందని, రాధ తన చెయ్యి దాటిపోకుండా ఉండాలంటే వెంటనే ఏదో ఒక చర్య తీసుకోవాలని సుందరానికి అనిపించింది. జరిగిందేమిటో తెలియకపోవడం అతని భయాలకి రంగులు వేసి మరింతగా చేసింది. నాకు నిద్రగా ఉంది అంది రాధ. అలా అంటే ఎలా? ఆఫీస్కి పోవాలి. రాత్రి నేనే వండానుగా, ఈ పూటైనా చెయ్యి అన్నాడు సుందరం. రాధకి ఆకలిగానే ఉంది. రాత్రి ఏమీ తినకుండానే నిద్రపోయింది. తలుపు తీసి ముఖం కడుక్కొని కాఫీ చేసింది. నాకు కావాలి అన్నాడు సుందరం. గిన్నెలో ఉంది అంది రాధ. అతను వెళ్ళి తెచ్చుకున్నాడు. తాగి కాఫీని మెచ్చుకుని భోజనం మాట ఏమిటి అన్నాడు. హోటల్కి వెళ్ళి తిని క్యారేజీ తెస్తే సరి అంది రాధ. ఎంత అవుతుందో తెలుసా అన్నాడు సుందరం. బ్యాగ్లోంచి 10 రూపాయల నోటు తీసి ఇచ్చింది రాధ. ఎక్కడిది నీకు అన్నాడు జేబులో వేసుకుంటూ సుందరం. కొత్త ఉద్యోగానికి అడ్వాన్స్ ఇచ్చారు అంది రాధ. ఉద్యోగమా? ఎంత జీతం అన్నాడు సుందరం. ఏమో, అదంతా తెలీదు, బాగానే ఇస్తారు అంది రాధ. అడ్వాన్స్ ఎంత ఇచ్చారు? 1000. తెల్లబోయాడు సుందరం. అతనికి భూషణం చెప్పినవన్నీ జ్ఞాపకం వచ్చాయి. సినిమాలా అన్నాడు. అవును, నేను చెప్తే కాదన్నావుగా, ఇప్పుడు నీకు నువ్వే చేరుతున్నావు ఏం అన్నాడు సుందరం. అతని బుర్రలో భూషణం మెదులుతున్నాడు. అలా అనిపించింది, సరేనన్నాను అంది రాధ. శ్రీకాంత్తో ఆమె సరేనని అనలేదు. కానీ అలాగ అనవలసిన అవసరం లేకపోయింది. ఎప్పుడిదంతా? నాకు చెప్పలేదు. చెప్పేదేముంది, మీరంటూనే ఉన్నారుగా. నిన్న భూషణం వాళ్ళని తీసుకొచ్చాడు, సరేనన్నాను అంది రాధ. ఆమె మీరు అని అనడం సుందరానికి చాలా సంతృప్తి కలిగించింది. నిన్నను ఆమెను పట్టిన దయ్యం వదిలేసిందని అతను అనుకున్నాడు. ఆమె సినిమాల్లో చేరడం నిజానికి అతనికి సంతోషంగా ఉంది. వాళ్ళు చాలా డబ్బిస్తారని అతనికి తెలుసు. సుఖజీవనానికి ఈమె తన టికెట్. తన సమస్యలన్నీ త్వరగా తీరిపోతాయి. సర్లే చూద్దాం. అయినా నువ్వు వంట వార్పు మానేస్తే ఎలాగా? ఇలా వేస్ట్ చేస్తే డబ్బే మిగులుతుంది అన్నాడు సుందరం గంభీరంగా. ఈవేళ ఒక పార్టీ 50 రూపాయలు ఇస్తారని అతనికి ప్రామిస్ చేశాడన్న విషయం అతనికి జ్ఞాపకం వచ్చింది. అతని బిల్సు జాగ్రత్తగా పట్టుంచాడు. రాధ చిరునవ్వుతో, ఆ హోటల్ భోజనం నాకు పడదు అంది. గుడ్, లేచి త్వరగా వంట కాని అన్నాడు సుందరం. మీరు బాగా చేస్తారని మీ అమ్మ లక్ష్మి చెప్పారు అంది రాధ. అంటే ఇటుపైన ఒంటిల్లు మీదే, నా వంట ఎలాగూ బాగుండడం లేదుగా, మీరెలా చేస్తారో చూద్దాం అంది రాధ. కోపంగా చూశాడు సుందరం. అదేం వీల్లేదు. అయినా ఇంత మిడిసిపాటు ఏముంది? ఏ పాటిచ్చారు అడ్వాన్స్ అన్నాడు. 1000 రూపాయలు. 1000? నిజం? అవును.
అవి ఇలా ఇయ్యి, నేను దాస్తాను. అక్కర్లేదు, నా బ్యాంక్ అకౌంట్ ఉందిగా అంది రాధ. అంటే ఒక్క వేషం వచ్చింది కదా అని ఇంక మొగుడు అక్కర్లేదన్నమాట ఏం అన్నాడు సుందరం. తన చెయ్యి జారిపోతుందన్న 1000 రూపాయలు అతన్ని పిచ్చివాడిని చేశాయి. 4-5 సార్లు అడిగాడు. రాధ సమాధానమే ఇవ్వలేదు. ఆమెకి అత్యవసరమైన బట్టలకే అవి చాలవు. అతనికిస్తే రిక్షా ఖర్చు కూడా మిగలదు. ఇల్లంతా వెతికాడు సుందరం. ఆమె బ్యాగ్లో కనిపించిన డబ్బు తీసుకున్నాడు. రాధ అడ్డొచ్చింది. ఆమెకి డబ్బు పోవడం కన్నా ఈ అవమానం భరించలేనిదిగా ఉంది. అతనికి అడ్డుపడింది. అతని చేతిలో నుంచి డబ్బు లాక్కుంది. ఆమె దగ్గర నుంచి అది తీసుకునే ప్రయత్నంలో ఆమెని 4 దెబ్బలు కొట్టాడు సుందరం. ఈ పరిస్థితిలో శ్రీకాంత్ వచ్చాడు. అతనికి సుందరాన్ని గురించి భూషణం చెప్పాడు. ఆమె నుంచి దూరంగా తూసి, సిగ్గులేదా, ఆడదాని మీద చేయి చేసుకుంటావా అన్నాడు. నువ్వెవడివి అన్నాడు సుందరం. ఆమెకి స్నేహితుణ్ణి. మరెప్పుడైనా ఆమెకి కష్టం కలిగిస్తే జాగ్రత్త. ఈ ఊరి రౌడీలు నా దగ్గరున్నారు. ఆ తర్వాత మీ కొంట్లో బాగుండదు అన్నాడు స్వరం హెచ్చకుండానే శ్రీకాంత్. ఆ క్షణంలో స్వాగతం చెప్తున్న అతని వక్షం మీద పడిపోదామని అనుకుంది రాధ. కానీ ఆ సాయంత్రం అతని బంగళాకు వెళ్లేదాకా అలా చెయ్యడానికి అదను దొరకలేదు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళాలనిపించలేదు. ఎయిర్ కండిషన్ చేసిన గదిలో చాలా హాయిగా ఉంది. అదీ కాక అక్కడ సుందరం లేడు. ఆ తరువాత చరిత్ర చాలా రంగులతో నడిచింది. శ్రీకాంత్ మరో సంవత్సరం తాను తీసే ఫిలిం పేరున అక్కడే ఉండిపోయాడు. రాధ ఎంత అందంగా ఉన్నా ఆమె తెర వెనకాలే గాని తెర మీద అందంతో కనిపించదని ముందరే తెలిసింది. కానీ శ్రీకాంత్ పట్టుబట్టి ఆమె చేత ఆ వేషం వేయించాడు. ఆమెకి నటన రాదని, ఎంత చిన్నవైనా డైలాగ్స్ చెప్పడం ఆమె శక్తికి మించిన పని అని త్వరలోనే తేలిపోయింది. అయినా శ్రీకాంత్ ఆమె మీద నమ్మకంతోనో అభిమానంతోనో ఆమెను మార్చలేదు. రాధ తనకి తానే ఫిలిం నుంచి తప్పుకుంటానని చెప్పినా అతను వినలేదు. తనకి సర్వస్వం ఇచ్చుకొని బదులుగా తన నుంచి అన్నీ జరిగినన్నాళ్ళు అనేకులు అతని జీవితంలో చాలామంది ఉన్నారు. కానీ రాధ ఎప్పుడూ అతన్ని ఏమీ అడగలేదు. అందుకే ఆమెకి ఎంత ఇచ్చినా అతనికి సంతృప్తి ఉండేది కాదు. పిక్చర్ రిలీజ్కి వచ్చే లోపునే అతను ఆమె కోసం మంచి ఇల్లొకటి కొనిచ్చాడు. ఆమె టేక్స్ గొడవలు అన్నీ ముందే సరిచేసి ఆమె పేరున బాగా డబ్బు పెట్టాడు. రాధ ఎప్పుడైనా పేరుకి ఇంటికి వెళ్ళేది. సుందరం ముందర ఆమెని చాలా అల్లరి పెడదామని అనుకున్నాడు. కానీ ఆమె అన్నింటికీ తెగించిందని త్వరగానే అతను తెలుసుకున్నాడు. నీకు విడాకులు ఇచ్చేస్తానన్నాడు ఒకనాడు శ్రీకాంత్ ఇంటి నుంచి ఆమె రాగానే. మీలో ఇంత సంస్కారం, మంచితనం ఉందనుకోలేదు. ఎక్కడ సంతకం చేయాలో చెప్పండి అంది రాధ. అతను అదిరిపోయాడు. ఆమెకి విడాకులు ఇవ్వడం ద్వారా నష్టము కష్టము తనకని, సుఖము లాభము ఆమెదని అతనికి అర్థమైంది. ఇంత విచ్చలవిడిగా తిరుగుతున్నావు, నీ మీద వాడి మీద కేసు పెడతాను అన్నాడు. పెట్టు సుందరం, ఆ మాత్రం పౌరుషం మగతనం నీలో ఉంటే కొంత సంతోషంగా ఉంటుంది నాకు అంది రాధ. మళ్ళీ నువ్వు అంటున్నావు అన్నాడు సుందరం. ఇంకంతే సుందరం, విడాకులు తీసుకో, మరో పిల్లని మంచి కట్నంతో చేసుకో, సుఖపడు, నాకు చాలా సుఖంగా ఉంది అంది రాధ. రాధ కొత్త జీవితంలో నెల తిరగకుండానే సుందరం సస్పెండ్ అయ్యాడు. ఈ మధ్య రాధ అతనికి డబ్బేమీ ఇవ్వడం లేదు. అతనికి మాటికి ఇంటి నుంచి ఉత్తరాలు వస్తున్నాయి. అన్నింట్లోనూ సారాంశం ఒకటే, డబ్బు కావాలి. దానికి తోడు ఆమెకి లక్ష్మికి కూడా జబ్బు చేసింది. ఇంటి మీద కొంత చెల్లు పెట్టి కొంత దగ్గరుంచుకొని ఆమె వడ్డీ వ్యాపారం చేసింది. అందులో 2 ఆ ఊరు నుంచి మాయమైపోయారు. వాళ్ళు తాకట్టు పెట్టిన నగలు గిల్టువి. రాధ రోజుల తరబడి ఇంటికి రావడం లేదు. ఆమె ఈ మధ్య భోజనమే కాదు, గ్లామరు, నీళ్లు కూడా ఇంట్లో తాగి చాలా కాలమైంది. ఎప్పుడైనా వస్తుంది, అది ఎవరితోనో. సుందరం 2 చేతులా డబ్బు చేసుకునే ప్రయత్నానికి అది ఒక కారణం. ఇంట్లో అన్ని వస్తువులు అతనే కొనుక్కోవాలి. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టక డిస్కనెక్ట్ చేస్తే 3-4 రోజులు రాధ కోసం ఎదురు చూశాడు. ఆమె బొంబాయి వెళ్ళి వారం రోజులు ఉంటానని అతనితో చూచాయగా అంది. ఆ ట్రిప్పు 15 రోజులు పట్టింది. ఆ డబ్బు అతనే కట్టాల్సి వచ్చింది. డబ్బు చేసుకోవడం చాలా సులువుగానూ అవసరంగానూ కనిపించింది. 10 రోజులు తిరగకుండానే ఒక బేరంలో 50 రూపాయల కోసం చెయ్యి చాపి అతను పట్టుబడ్డాడు. దాంతో అతని బ్రతుకు మరీ కష్టమైపోయింది. సగం జీతం ఖర్చులు. రాధకి అతను ఉన్నమాట చెప్పలేదు. దొంగ కేసు బనాయించారు అన్నాడు. రాధ ఏం పట్టించుకోలేదు. కాస్త డబ్బు ఇయ్యి అన్నాడు. ఉందిగా, సగం జీతం ఇస్తూనే ఉన్నారుగా అంది రాధ. అమ్మ జబ్బు సంగతి చెప్పాడు, వెళ్ళి అక్కడే ఉంటే సరి, వేలకి వేలు అక్కడే ఉన్నాయి కదా అంది రాధ. ఆమె అంగీకరించేలాగా కనిపించలేదు. అతనికి నిజంగానే డబ్బు అవసరంగా ఉంది. ఈ మధ్య సిగరెట్లు కూడా ఎక్కువ తాగుతున్నాడు. అదో ఖర్చు. మంచికో చెడ్డకో మనం భార్యాభర్తలమన్నాడు. ఆ పైన ఏదో చెప్పాలని అతను అనుకున్నాడు. కానీ మాటలు రాలేదు. అది పేరుకి నీ దగ్గర నరకయాతను అనుభవించాను అంచేత ఏదో కృతజ్ఞత కావాలంటే నిరాశపడాలి అంది రాధ. అతను శ్రీకాంత్ పిక్చర్ పూర్తి చేశాడా అన్నాడు ప్లేట్ మారుస్తూ సుందరం.
చేస్తాడు అంది రాధ పొడిగా. ఆమె శ్రీకాంత్ ఆశించిన స్టార్ కాలేదు. ఆ పిక్చర్ 10 రోజుల షూటింగ్ తర్వాత ఆమె పాత్రకి మరొకరిని ఎన్నుకున్నాడు. ఆమె వెండితెరకి పనికిరాదు. ఆమె కంఠస్వరం కూడా రికార్డింగ్లో టెస్ట్కి నిలబడలేదు. అప్పటికే శ్రీకాంత్ దగ్గర డబ్బైపోయింది. అతనికి తిరుగు ప్రయాణం డబ్బులు మిగిలాయి. ఆమెకి మాత్రం 20,000 చేసే నగలు, సంవత్సరం అద్దె చెల్లించిన ఫ్లాటు మిగిలాయి. శ్రీకాంత్ విషయంలో ఆమె చాలా బాధపడింది. ఆమె కోరుకున్నది విచ్చలవిడి జీవితం కాదు. జీవితంలో చిన్నదో పెద్దదో అనుభవం, కొంచెం గొప్ప ఆనందం. అది తాత్కాలికంగా శ్రీకాంత్ ఇవ్వగలిగాడు. కానీ అతని నిష్క్రమణ ఆమెకి చాలా విచారం కలిగించింది. ఆ విచారాన్ని నుంచి ఓదార్చడానికి రాజేంద్ర వచ్చాడు. ఒకప్పుడు రాజేంద్రని శ్రీకాంతే పరిచయం చేశాడు. 40 ఏళ్ల రాజేష్ ఆమె జీవితాన్ని మరికొంత దూరం ఆ వంకర దారుల్లో తీసుకెళ్లాడు. నేను ఇల్లు మారుతున్నాను అంది రాధ. ఇప్పుడు మాత్రం ఈ ఇంట్లో ఉన్నావా అన్నాడు సుందరం. అది నిజమే, కానీ ఇల్లు ఒకటి కొంటున్నాను, అక్కడికే వెళ్ళిపోతాను. ఇంకా ఈ ఇంటికి ఎప్పటికో కానీ రాను అంది. సుందరానికి ఆ మాటలు అర్థం బోధపడేసరికి కొద్ది నిమిషాలు పట్టింది. మరి ఈ ఇల్లో అమ్మేద్దామనుకుంటున్నాను అంది రాధ. నిజానికి ఆమెకి ఆ ఉద్దేశం లేదు. కానీ అతన్ని చూస్తుంటే అలా అనాలనిపించింది. నేనేం చేసేది అన్నాడు. రాధ మాట్లాడలేదు. అక్కడే నాకు ఒక గది ఇయ్యి అన్నాడు సుందరం. నీకు కూడా హాస్యం ఆడడం వచ్చునే అంది రాధ. ఆమె కేవలం సెంటిమెంట్ కోసం వచ్చింది. అక్కడికి రాజేంద్ర వస్తే త్వరగా వెళ్ళిపోదామని ఉంది. హాస్యమాడేలాగా లేదు నా బ్రతుకు అన్నాడు సుందరం. చాలా కాలం నుంచి కనిపించని అందం ఆమెలో అతనికి కనిపిస్తోంది. హఠాత్తుగా ఆమె విషయంలో తాను పొరపాటు చేశానని అతనికి అనిపించింది. అదేమిటో అతనికి సరిగ్గా బోధపడలేదు. కులం లేని మనిషిని ప్రశ్నలు అడగకుండానే పెళ్లి చేసుకుని ఆమెకి ఉపకారం చేశానన్న భావం అతనిలో క్రమంగా నీరసించసాగింది. ఆమె తన చెయ్యి దాటిపోతుంది శాశ్వతంగా. డబ్బు కూడా ఆమెకు ముఖ్యంగా కనిపించింది. పెళ్ళైన కొత్తలో ఆమెను చూస్తే ఎలా అనిపించేదో మళ్ళీ అలా అనిపించింది. కానీ ఆమెకి తనకి మధ్య యోజనాల దూరం, క్షణక్షణానికి పెరిగే దూరం. ఏం చెయ్యాలి, ఏమనాలి? ఇది నీకు న్యాయంగా ఉందా అన్నాడు సుందరం. పెద్ద ఉపన్యాసం ఇవ్వాలనిపించింది రాధకి. సుందరం న్యాయాల గురించి మాట్లాడడం మొదట ఆమెకి కోపం తెప్పించింది. తాను చేస్తోంది తప్పని తెలుసు ఆమెకి. కానీ ఆమెలోని స్త్రీ మనిషి ఒక్కసారి విజృంభించి పాపపుణ్యాలకి కొత్త అర్థాలు చెప్పారు. మంచి చెడ్డలకి కళ్ళకి పైన రంగులు వేశారు. స్త్రీగా ఆమెకి కొన్ని సుఖాలు కావాలి. సుందరం ఆ విషయంలో ఆమెకి అన్యాయం చేశాడని ఏనాడో ఆమె తనను తాను ఒప్పించుకుంది. మనిషిగా ఆమె కోరికలు తీర్చే శక్తి అతనిలో లేదు, రాదు కూడాను. భర్తగా అతనికి ఏమాత్రం అధికారం ఇచ్చినా అతను విజృంభించి ఆమెలోని ఆశలని కలలని తునాతునకలు చేస్తాడని ఆమెకు తెలుసు. స్వతహాగా అంత చెడ్డవాడు కాదు సుందరం. కానీ అతను అనేక రకాల చేతకానివాడు. మరోసారి నవ్వింది రాధ. సుందరం ఏడవలేదు. కానీ ఏడిస్తేనే బాగుండును అన్నట్టు పెట్టాడు ముఖం. ఎదుటివాళ్ల బాధని తన పొరపాటే అనుకుని ఎదుటివాళ్ల బాధ తన బాధతో పాటే ఓర్చుకోలేని రాధకి రాజేంద్ర జ్ఞాపకం వచ్చాడు. అతనికి చాలా దూరంగా అనుకున్న రాధకి అతని బాధ అతనిదైపోయింది. సరే ఇక్కడుండు, ఇల్లు అమ్మన్లే అంది చివరికి. మరి నేను బ్రతకడం అన్నాడు సుందరం. ఆ మాటల్లో అధికారం, గర్వం, మోసం ఏమీ లేవు. దైన్యమూ లేదు. నిస్సహాయతుంది అంతే. చూద్దాం అంది రాధ. ఆ క్షణంలోనే బయట కారు హారన్ వినిపించింది. ఆమె గుడ్ బై చెప్తున్నట్టు చెయ్యి ఊపి వెళ్ళబోయింది. 2 అడుగులు వేసి వెనక్కొచ్చి అతనికి తాళాల గుత్తి బ్యాగ్లోంచి తీసిస్తూ ఇల్లు జాగ్రత్త అంది. నువ్వెక్కడుంటావు అన్నాడు సుందరం. కొత్త ఇంట్లో. ఇక్కడున్నవి జాగ్రత్తగా చూడు. ఆ చీరలు లక్ష్మికి ఇచ్చేయి అంది రాధ. ఈసారి ఆమె వెళ్ళిపోయింది. తాళాలు ఆ చేతిలో నుంచి చేతికి మార్చుకుంటూ సుందరం చాలాసేపు అక్కడే కూర్చున్నాడు. ఆ తరువాత 1 నెల రోజులు అతను ఎప్పుడైనా బజార్కి, ఒకసారి ఆఫీస్కి తప్ప వెళ్ళలేదు. 2వ నెల జరుగుతుంటే అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. ఆమెకు ఒంట్లో మరీ బాగులేదని ఊరికి వెళ్ళాడు. అక్కడే లక్ష్మికి పరిచయమైన నరసింహం అతన్ని కలిసి మాట్లాడాడు. నరసింహం లక్ష్మిని ప్రేమించాడట. ఏం కావాలి అన్నాడు సుందరం. కులం, గోత్రం, వంశం అనే మాట అతనికి జ్ఞాపకమే రాలేదు. లక్ష్మి అంతే అన్నాడు నరసింహం. ఆ వారమే లక్ష్మి పెళ్ళైపోయింది. ఇంటి మీద మరో 1000 తెచ్చింది కాంతమ్మ. ఆ మరుసటి వారమే ఆమె గుండెపోటుతో కళ్ళు మూసింది. సుందరం తిరిగి వచ్చేశాడు. 7-8 సంవత్సరాల తర్వాత ఒకరోజు ఆ ఇంటి ముందు రిక్షా ఆగింది. అందులో నుంచి అలసిపోయి వాడిపోయిన అందం చెడిన ఆమె దిగింది. ఆమె రాధ. రిక్షా దిగి రాధ గేటు తీసింది. గేటు తుప్పు పట్టి ఉంది. ఆమె చేతి నిండా తుప్పు. లోపల తలుపుకి వేసిన తాళం అలాగే ఉంది. తాళం పెట్టి చాలాసేపు ప్రయత్నించినా రాలేదు.
రిక్షావాడు ఆమె సామాన్లు ఒకటే గుమ్మం దగ్గర పెట్టి మీరు తప్పుకోండమ్మా నేను చూస్తాను అన్నాడు. మాట్లాడకుండా తప్పుకుంది రాధ. 2 సూట్ కేసులు, 3 బ్రీఫ్ కేసులు, చిన్న చిన్న సామాన్లు అన్నీ నీట్గా పెట్టున్నాయి. వాటిలో ఆమె ఆస్తి అంతా ఉంది. బట్టలు, నగలు, ఖరీదైన డబ్బు, డిపాజిట్ కాగితాలు అన్నీ విలువైనవన్నీ ఉన్నాయి. సుఖం తప్ప, ఆనందం తప్ప అన్నీ. తాళం విరగ్గొట్టాలమ్మా, తుప్పుపట్టిపోయింది అన్న రిక్షావాడి మాటలతో ఈ ప్రపంచంలోకి వచ్చింది. అలాగే చెయ్యి అంది రాధ. రాతితో 4 దెబ్బలు కొట్టాడతను. తాళం విడింది. తలుపు తీసి లోపలికి వెళ్ళింది రాధ. డబ్బిచ్చి రిక్షావాడిని పంపించింది. లోపలికి అడుగుపెట్టింది. అంతా దుమ్ము, దుర్వాసన. త్వరగా తలుపులు తెరిచింది. చాలా కాలం తర్వాత ఆ గదిలోకి వెలుతురొచ్చింది అని తెలుస్తోంది. గోడలన్నీ నల్లగా బూజులు పట్టున్నాయి. నేల కూడా అసహ్యంగా ఉంది. అంతా శిథిలంగా ఉంది. జానకి త్వరగా వస్తే బాగుండును. కుర్చీ నిండా దుమ్ము దులిపేందుకు ఏమీ లేదు. సూట్ కేసులో నుంచి ఒక టవల్ తీసి దులిపింది. ఆమె బట్టల నిండా, ముఖం నిండా దుమ్ము. ఆ కుర్చీలో చాలాసేపు కూర్చుంది. అటు గేటు తీసిన చప్పుడై జానకి వస్తుందనుకుని తలెత్తి చూసింది. ఎవరో బైరాగిలాగా ఉన్నాడు. కాషాయ వస్త్రాలు, పెద్ద జుత్తు, గెడ్డాలు. నువ్వా రాధా అన్నాడు. ఆ కంఠస్వరం గుర్తించింది రాధ. సుందరం అంది ఆశ్చర్యంతో నీరసపడిపోయి. అవును, నువ్విక్కడెందుకున్నావు అన్నాడు. నా ఇల్లు కదా, వచ్చాను అంది రాధ. ఆ మాటల్లో బాధ లేదు, దైన్యమూ లేదు. ఒక చిన్న నిజం అంతే. ఇల్లేమిటి ఇలా ఉంది అన్నాడు సుందరం. లోపలికి వెలుతురొచ్చి చాలా కాలమైంది అంది రాధ. అంటే నేను వెళ్ళాక ఇల్లు తెరవలేదా అన్నాడు సుందరం చుట్టూ చూస్తూ. లేదు, మీరు తాళాలు అక్కడ వదిలి వెళ్ళాక మళ్ళీ తెరిపించలేదు. ఏం? కోరిక లేక, తీరిక లేక. సుందరం వేషంలో ఎలాగున్నా అతని కళ్ళల్లో ఒక కాంతి వచ్చింది. మనిషిలో అంతకు ముందు లేని స్థైర్యం ఉంది. అందుకే ఆమె అతన్ని పిలుపులో గౌరవించగలిగింది. అతనది గ్రహించినట్లే లేదు. మరి ఈవేళ ఎందుకు వచ్చావు అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ. చెప్పాను కదా, నా ఇల్లు. వెనక్కి చూస్తే ఆ ఆధునికమైన పరిసరాలలో, ఆ విలాసాలలో వారానికి నెలకి మారుతున్న మగవాళ్ల చేతుల మధ్య గడిపిన తన జీవితం ఇక వద్దు అని అనిపించిందని ఆమెకు చెప్పాలనిపించలేదు. తన కాళ్ల మీద పడిన చేతులే తనని దూరంగా తోసివేసే సందర్భాలను గురించి, అవి తనలో కలిగించిన దుమారాలని, క్రమక్రమంగా తనలో తన మీద తనకే కలిగిన జూప్సని గురించి అతనికి చెప్పాలనిపించలేదు రాధకి. ఎందుకంటే అతను తనకేమీ కాడు. నిజానికి ఎవరూ తనకేమీ కాదు. ఎవరికీ తానేమీ కాదు. ప్రాకృతికమైన అవసరాలు తీర్చే శరీరం తప్ప. అన్ని కోరికలు తీరాక వాటన్నింటినీ అసహించుకునే క్షణాలు, గంటలు, రోజులు, వారాలు వచ్చాయని ఆమె చెప్పలేదు. మీరు అంది. ఈసారి గంభీరంగా నవ్వాడు సుందరం. దేశమంతా తిరిగాను రాధా. నువ్వు వెళ్ళిపోయాక, అమ్మ పోయాక ఏమిటో ఇదంతా అనిపించింది. హరిద్వార్ వెళ్ళాను, బద్రీ వెళ్ళాను, కాశీలో 6 ఏళ్లున్నాను. చాలా నేర్చుకున్నానులే. అవకాశం వస్తే చెప్తాను. అందరి అన్నము తిన్నాను. నాకు సిగ్గులేదని నీకు తెలుసు కదా. కానీ చివరికి అక్కడ ఏమీ లేదనిపించింది. ఈ ఇల్లు అది ఒకసారి చూడాలనిపించింది. వచ్చాను. ప్రశ్నిస్తున్నట్టు చూసింది రాధ. ఇంకేమీ అడగకు. ఈ తిరగడం నాకు నేర్పిన పాఠం ఒక్కటి ఉంటే అది ఏదీ నాది కాదని. కానీ చివరికి మళ్ళీ ఇలా రావాలనిపించింది. ఎందుకని అడగకు. కోరికలు చచ్చాయనుకున్నాను, కానీ ఈ కోరిక మిగిలిపోయింది. వచ్చాను. మధ్యన 2 రోజులు టికెట్ లేదని జైల్లో కూడా పెట్టారు, వదిలేశారు. బయట నుంచి గాలి ఒక్కసారి వచ్చి దుమ్ము లేచి ఇద్దరినీ చుట్టింది. అమ్మగారు అంటూ వచ్చింది జానకి. చేతిలో ప్లాస్టిక్ బకెటు, చీపురు, ఇంకా ఏవేవో సామాన్లు తెచ్చింది. అందరూ వదిలినా నువ్వు వదలలేదు జానకి అంది రాధ. ఆమె కన్నీళ్ళొచ్చాయి. ఊరుకోండమ్మా, మీరు మరీను. ఈ బైరాగ్ ఎవరు? వెళ్ళు బయటికి అంటూ ఓదార్పు నుంచి ఉగ్రతకి ఒక్కసారిగా వచ్చేస్తూ అంది జానకి. ఆయన ఇక్కడే ఉంటారులే అంది రాధ ఆమెను వారిస్తూ. ఇంకా ప్రశ్నించలేదు జానకి. బయటికెళ్ళండమ్మా, ఇల్లు ఊడుస్తాను అంది. రాధా సుందరం బయటికి వెళ్ళి నిలబడ్డారు. ఒకప్పుడు గేటుకి ఇంటికి మధ్య పువ్వుల మొక్కలుండేవి. మల్లె పొద, గులాబీలు అన్నీ ఎండిపోయాయి. మొక్కలు వేసుకోవాలి అనుకుంది రాధ స్వగతంలాగా. కానీ పైకే. అవును, నా చేత్తో వేస్తే ఏ మొక్క అయినా ఎంతో చక్కగా పెరుగుతుంది తెలుసా అన్నాడు సుందరం. పరికించి చూసింది అతన్ని రాధ. కొంతకాలం ఇక్కడ ఉండాలనిపిస్తోంది. ఈ ఇంటికి వెల్లలు కొట్టించాలి అన్నట్టు కరెంటు లేదుగా. వెళ్ళి డబ్బు కట్టి కనెక్షన్ తెస్తాను అన్నాడు సుందరం. డబ్బు తెస్తాను అని లోపలికి వెళ్ళి 400 తెచ్చిచ్చింది రాధ. ఇంతెందుకు అన్నాడు సుందరం. ఇంటికి ఇంకా చాలా కావాలి కదా అంది రాధ. అవును, అన్నీ నేను తెస్తాను అని వెళ్ళిపోయాడు సుందరం. తిరిగి 3 గంటలకు తిరిగొచ్చి 6 గంటలకి కరెంట్ వస్తుంది అన్నాడు ఆమెకు 200 ఇస్తూ. 2లో అన్నీ అయిపోయాయా అన్నాడు. పదండి భోజనం చేద్దాం అంది రాధ. ఎలా చేశావు? జానకి ఉందిగా, అన్నీ తెచ్చింది. ఇద్దరు నేల మీద కూర్చుని భోజనం చేశారు.
వంట బాగా చేశావన్నాడు సుందరం. నేను కాదు, జానకి. అలాగా అన్నాడు సుందరం. కొంచెం ఆగి, మధ్యాహ్నం ఆఫీస్కి వెళ్ళాను. కావాలంటే డిమోషన్ మీద మళ్ళీ ఉద్యోగంలో చేరొచ్చు అన్నారు. రాధ ఏమీ అనలేదు. ఏం చేయమంటావు అన్నాడు. మీ ఇష్టం అంది రాధ. ఫర్నిచర్ అంతా శుభ్రం చేసింది జానకి. చీకటి పడింది. కొవ్వొత్తులు వెలిగించి వంట చేస్తోంది జానకి. అప్పటిదాకా నిద్రపోయాడు సుందరం. రాధ ఆలోచిస్తూనే కూర్చుంది. నిన్న రాత్రి ఎయిర్ కండిషన్ రూమ్లో నిద్రపోయింది. ఈరోజు ఫ్యాన్ కూడా లేని ఈ గదిలో ఎంత శుభ్రం చేసినా ఇంకా ఉండిపోయిన ఈ దుమ్ము మధ్య నిద్రపోవాలి. ఆ ఆలోచన క్షణికంగా ఆమెకి బాధ కలిగించింది. అవతలి గదిలో నేల మీద చాప వేసుకొని నిద్రపోతున్న సుందరం లేచి వెళ్ళి స్నానం చేసొచ్చాడు. అవే బట్టలు వేసుకున్నాడు. లైట్ రాలేదా అన్నాడు. లేదు అంది రాధ. నేను అలాగా ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళొస్తానని అతను వెళ్ళిపోయాడు. రాధ లేచి తాను స్నానానికి వెళ్ళింది. బాత్రూమ్ కొంత శుభ్రంగా ఉంది. ఆమె యువతలకు వచ్చేసరికి ఇంటి నిండా 4-5 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. సాయంత్రం అంత అసహ్యంగా లేదిల్లు. సుందరం ఉన్నాడు కనుక అనుకున్నంత ఒంటరితనమూ లేదు. మరో గంట పోయాక సుందరం వచ్చాడు. ఇద్దరూ భోజనం చేశారు. జానకి పరుపు దులిపి శుభ్రమైన దుప్పటి వేసింది. రాధకి నిద్రొస్తోంది. మానసికంగా కూడా ఆమె చాలా అలసిపోయింది. సుందరం వచ్చి ఒక కుర్చీ తెచ్చుకొని కూర్చున్నాడు. అతని సంచిలోంచి ఒక పుస్తకం తీశాడు. ఏమిటది అంది రాధ. గీత. అంతా కంఠస్థం చేశాను. రోజు 3 గంటలు చదవడం అలవాటైపోయింది. అవతల గదిలో చదువుతాను అన్నాడు. కంఠస్థమైందిగా అంది రాధ మంచం చివరన కూర్చుంటూ. అవును, ఇంకా అర్థం చేసుకోవాలి అంతే అని ఆగి, మనం మళ్ళీ ఇలా కలుసుకుంటామనుకోలేదు. నీకు చాలా చెప్పాలి. ఈ 7-8 ఏళ్లలో ఎన్నో జరిగాయి అన్నాడు. అతని వైపు పరికించి చూసింది రాధ. అప్పటి తపస్సు అతని ముఖంలో కనిపించడం లేదు. అవును, చాలా జరిగుంటాయి. తప్పకుండా చెప్పండి. ఇవాళే చెప్తారా అంది. వద్దులే, నువ్వు అలసిపోయావు. నిజానికి నేను అలసిపోయాను. ఈ సంవత్సరాలన్నీ నువ్వు చాలా తిరిగావు అని ఆగిపోయాడు సుందరం మోకాళ్ళ మీద తలాంచుకొని. అవును, చాలా తిరిగాను. అవన్నీ మీరు వినాలని ఉత్సాహపడకపోవచ్చు అంది రాధ. నీకు చెప్పే ఉత్సాహం, చెప్పాలని తహతహా ఉంటే చెప్పు, వింటాను. ఏం జరిగిందో చూచాయగా నాకు తెలుసు. ఇష్టం ఉంటే చెప్పు, లేకపోతే వద్దు అన్నాడు సుందరం. అతని కంఠస్వరంలోనూ పెద్ద మార్పుంది. ఎంతో గంభీరంగా ఉంది. అతని కళ్ళల్లాగే. మీరు అన్నీ వింటే అసహించుకుంటారు. నా మనస్సు తేలిక చేసుకోవడానికి మీలో జుగుప్స కలిగించలేను అంది రాధ. దయామయుడిలాగా నవ్వాడు సుందరం. రాధా, ఆ సుఖాలన్నీ వదిలి ఈ బూజుల ఇంట్లోకి వచ్చావు. ఎలాంటి కారణాలో నేను ఊహించగలను. అవి ఏవైనా నేను ఇంత తిరిగి చదివి నేర్చుకొని పాఠం నువ్వు నేర్చుకుని ఆచరణలో పెట్టావు. అదే నీ మీద నాకు గౌరవం కలుగజేసింది. నేను ఆ రోజు నీకు తాళాలు ఇచ్చి వైరాగ్యంతో బయలుదేరాను. తిరిగాను, చాలా నేర్చుకున్నాను. నేల మీద చెట్ల కింద నిద్రించే నేను ఈ ఇంట్లోకి వచ్చాను. రేపు ఈ జుత్తు తగ్గించి గెడ్డం గేయించి ఉద్యోగంలో చేరతాను. అది వెనక్కి వేసే అడుగు. అంచేత నా మీద నీకు అసహ్యం కలక్కపోతే అది నీలో శుభ్రత అన్నాడు సుందరం. ఇక్కడుంటారా? అదే శాశ్వతంగా అంది రాధ. ఉండాలనే ఉంది. ఆ జీవితంతో అలసిపోయాను. కానీ నీ ఇష్టం. నా ప్లాన్ చెప్పానుగా అన్నాడు సుందరం. ఉండండి, తప్పక ఉండండి అంది రాధ. అలాగే, నువ్వు పడుకో. ఫ్యాన్ లేదు, కిటికీలు తీస్తాను అన్నాడు సుందరం. ఆమె వారించేలోగా ఆ పని చెయ్యనే చేశాడు. మీరిక్కడే పడుకోండి అంది రాధ. నిద్ర పట్టదు. నేను అవతలి గదిలో చాప మీద పడుకుంటాను. వాదించకు అన్నాడు. అదే క్షణంలో దీపాలు వెలిగాయి. దీపాలొచ్చాయి. నీకు భయం లేదు, నిద్రపో అన్నాడు సుందరం. రాధ నవ్వి, నాకు భయం లేదులేండి అంది. గదిలో వెలుగుతున్న దీపం తీసేశాడు సుందరం. ఆమె అలసటతో ఒదిగిపోయింది. 2 నిమిషాలలో ఆమె నిద్రపోయింది. కొంచెంసేపు ఆమెను పట్టి చూసి ఆశీర్వదిస్తున్నట్లు ఆమె నుదుటి మీద ఒకసారి తేలిగ్గా చెయ్యి పెట్టి తలుపు మెల్లిగా తీసి సుందరం అవతలి గదిలోకి వెళ్ళి నిశ్శబ్దంగా చదువుకోవడం ప్రారంభించాడు. గీత 1వ అధ్యాయం 1వ శ్లోకం నుంచి బయట చిన్న చిన్న చిలుకలు పడడం మొదలుపెట్టాయి. సమాప్తం. ధర్మక్షేత్రం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.